ఉన్నాను 10 లక్షలు వేసారు. ఏ విధంగా మా అమ్మవారిది కాబట్టి మాట అన్నాం కాబట్టి ఆ 10 లక్షలు అన్నాం వరకు. ఆ 10 లక్షలకి వడ్డీతో కలిపి చేంజ్ పెడతాం. వడ్డీతో కలిపి చేంజ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చినంటే మా బాకీ గుర్తు వస్తుంది మాకు. బాగున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పాంప్లెట్లో నలుగురికి తమ్ముడు అంటే ఓటు వేస్తున్నాం. ఇంటికి 4 ఆడవాళ్ళు 4 ఇచ్చాయి. బాగున్నారా? సార్ మళ్ళీ పొద్దున్న బాగా అన్ని నిద్రలు లేకపోవడం వల్ల నైట్ రాత్రి 1 గంట 2 అయింది. ఇవన్నీ తాగేసండి పర్లేదు. పండ్ల ముక్కలు పర్వాలేదు. పెట్టినాకుండా ఏదంటే పూజ చెప్పిన లేట్ అవుతున్నా. రామ్మోహన్ గారు ఒకటోసారి, రామ్మోహన్ గారు రెండోసారి కేసు కొట్టేస్తారు. మరి రండి తులసి గారు. ఈ కొన్ని బూతులు అవి జరగట్లేదని ఇన్ఫర్మేషన్ నాకు. ఇవి మన వాళ్ళకి ఇచ్చినా కూడా జరగట్లేదు. ఇప్పుడు పెనుమాద ఒకటి జరగలేదు, ఒకటి వచ్చింది మనకి. వాళ్ళు ఎవరో చనిపోయారని లేదా బీసీ మీటింగ్ అని అయ్యే సంబంధం ఏంటది. ఏమో బాగున్నారా? మర్చిపోకండి, 10 పథకాలన్నీ వస్తాయి మనకి. ఏమ్మా వచ్చింది. నెల మీద మీ ఒక్కొక్కరు సంతకాలు పెట్టారు కదా, పట్టుకెళ్ళి 160 కోట్లు తీసుకుని మీ దగ్గర 4 లక్షలు పట్టుకెళ్ళాడు మీ అకౌంట్లో. ఆ 4 లక్షలు వడ్డీ 10 లక్షలు ఆ అప్పు లేకుండా చేయాలని మా తాపత్రం. అమ్మా చేద్దాం, ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ట్యాంకర్ ఇమ్మని చెప్పాను. ఇప్పుడే కమిషనర్ ఫోన్ చేశాను. రోజు కదా యాసకాలం రోజు ఇమ్మని చెప్పాను. ఇది కూడా కోర్టులో క్లియర్ అయిపోతుందమ్మా. వచ్చేది రేపు మన గవర్నమెంట్ సిమెంట్ రోడ్డు ప్లస్ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు కరెంట్ ఎలాగ ఇచ్చామో అలాగే ఏం చేస్తాం. అది ఇబ్బంది లేదు. పంటలు రాలేదు మనకి. నేను ఏం చేసుకుని చూస్తాను. ఏమ్మా మంద బాధ్యత. ఏమ్మా మళ్ళీ వచ్చి పండక్కి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది మీకు. అని మాట అంటాం కదా. ఏమ్మా మాట అంటే నిలుపుకునే మనిషి నేను. ఇప్పుడు ఈ నేను ఎందుకు నేను గవర్నమెంట్ చేద్దాం రేపు ట్యాంకర్ ఇప్పుడే చెప్పానమ్మా. అక్కడ లేవా? ఇప్పుడు అక్కడ లేవా? అక్కడ మాట్లాడాను. ఇప్పుడు నేను చేసి పెడతానమ్మా. మీకు చేస్తేనే మాకు పుణ్యం. ఎవరో పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు, మీలాంటి పేదలకు చేయాలని నా పని. ఇప్పుడు నేను రేపటి నుంచి రోజు పట్టరమ్మా నా ట్యాంకర్. రేపు ట్యాంకర్ వస్తుంది. వచ్చి ఏ పండుగ చేసుకుంటారు మీరు? ఓకే, వచ్చి క్రిస్మస్ కి మీకు సిమెంట్ రోడ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మీకు ఇవ్వట్లేదమ్మా? ఎందుకు? ఎప్పటి నుంచి? ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో మేటల్లో అంటున్నారండి. చిన్న ఇల్లు అండి, అద్దెకి వెళ్ళిపోయి ఈ డబ్బులు ఎత్తుకుపోతున్నారండి. మేటల్లో నాకు మానేసి నేను ఇబ్బంది పడుతున్నాను. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్లతో సంబంధం లేకుండా మీకు పింఛను పెంచి 4,000 రూపాయలు పెంచి మీ ఇంట్లోకి బంగారు పనులు పట్టుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. ఏమ్మా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే పనులని ఇటువంటి ఇతనంతా కూడా మీకు కాకపోతే మీరేంటంటే అందరికీ చెప్పాలి. ఇదిగో నాకు మీటర్లు ఉన్నాయని పింఛను పీకేసాడు, మళ్ళీ ఇంకొకసారి తప్పుదారి వస్తే మళ్ళీ వేరే కారణం ఇంకో కారణం చెప్పి మీ పీకేస్తాడు, ఈ జగన్ రాకూడదని అందరికీ చెప్పాలి మీరు. ఏమ్మా అతను వస్తే అంతే కదా, మీకు తీసినట్టే వేరే వాళ్ళకి తీసేస్తాడు. ఏమ్మా మనకు అటువంటి నిబంధనలు ఏమి ఉండవు. అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు వర్క్ ఏంటనేది మనం చెప్పాలి. అమ్మా బాగున్నారమ్మా?
ఒక నిమిషం చేద్దాం. ఇది ఆల్రెడీ కోర్టులో కొంత మన ఫరగ వచ్చిందని అంటున్నారమ్మా. ఆల్రెడీ మనం శాంక్షన్ చేసింది, ఆ కోర్టు వల్ల ఆగింది, ఇప్పుడు క్లియర్ అయింది అంటున్నారు కోర్టుది. నేను ఇదని ఏదో నేను చేసి పెట్టి బాగా ఎందుకు ఈసారి మీకు 100% మళ్ళీ ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడుస్తాను నేను. ఓకేనా? అదే అంటున్నాను, ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడిచి వస్తాం మీ దగ్గరికి. ఏమ్మా తప్పనిసరిగా ఈసారి క్లియర్ చేసుకుంటాను. అంటే గవర్నమెంట్ వచ్చింటే వాటికి అయిపోయి ఉండేది, గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఆగిపోయింది. రేపు వచ్చింది మన గవర్నమెంట్, చేంజ్ బస్ నాది. పెద్ద పని ఏమి లేదు నాకు. ఇప్పుడు చేసి పెట్టాలి. పేదలు మీరు అందరూ 100% రాసి పెట్టుకుని నేను చేసి పెడతాను. కరెంట్ కూడా మన గవర్నమెంట్ ఏమ్మా ఇప్పుడు అవి కూడా క్లియర్ అవుతుంది. ఇది కూడా ఏది మనకి కోర్టుది కూడా ఇంకా శాంక్షన్ చేసి ఉన్నాయి డబ్బులు ఆల్రెడీ. ఆ రోడ్డును వాటర్ ఏమ్మా అందరికీ ట్యాంకర్ కూడా చెప్పాను 10 రోజు ఇమ్మన్నాను. అంటే రోజు ఇస్తున్నాడంటే ఇప్పుడు కమిషనర్ చెప్పాను. నేను చూసుకుంటాను మీకు. ఈసారితో మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి సమస్యలన్నీ. ఓకే రండి నాన్నమూర్తి గారు. తప్ప మక్కలు చెల్లి మీకు ఇచ్చేసారు కదా మాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 4000 పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. ఓకే అండి. బాగున్నారా? ఏంటి అరేంజ్మెంట్స్ మా వాడు అంతా ఫుల్ జనసేన కలరు. ఏమా బాగున్నారా? ఇదో నాగేంద్రా లోపల రాలి టీ తాగారా? తీసుకున్నారా? మీరండి టీ తీసుకున్నారా? ఎప్పుడైతే తోడబాటులోకి వెళ్ళారండి ఫోన్ వచ్చింది. రామ్మోహన్ గారు వీళ్ళు ఆర్డర్ పెట్టారని ఇలా రమ్మన్నారు. వార్డులు ఇది కాబట్టి ముందు మీ ఆశీస్సులు తీసుకుని ఎప్పుడు పెద్ద ఆశీస్సులు మీరు తీసుకుంటూ ఉంటాం. ఆశీస్సు ప్లేట్ అలా పెట్టామో సార్. అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి బాగున్నారమ్మా? ఏమ్మా కొంచెంతా ఆశీర్వదించాలంతా. ఏమ్మా సైకిల్ కమలం ఏమ్మా మనోళ్ళ నువ్వు సింగిల్గా తీసుకో. బాగా ట్యాక్టీ చేస్తున్నాడు, రాసి పెడుతున్నాడు. సింగిల్గా తీసి జనాలు పలుచుకుంటారు చూడు. అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి మర్చిపోకండి. గురుగారు లేదు దగ్గర చెప్తారా? మా మనలో మీరు ఉన్నారని బాబు. ఈయన వచ్చారు కదా నాన్నమూర్తి గారు, మంచి వ్యక్తి గారు, మంచి వాటిలో వచ్చి కలిసారు. మార్నింగ్ కూడా తిరిగారు. అమ్మా ఇప్పుడు అవి కూడా క్లియర్ అవుతుంది. ఇది కూడా ఏది మనకి కోర్టుది కూడా ఇంకా శాంక్షన్ చేసి ఉన్నాయి డబ్బులు ఆల్రెడీ. ఆ రోడ్డును వాటర్ ఏమ్మా అందరికీ ట్యాంకర్ కూడా చెప్పాను 10 రోజు ఇమ్మన్నాను. అంటే రోజు ఇస్తున్నాడంటే ఇప్పుడు కమిషనర్ చెప్పాను. నేను చూసుకుంటాను మీకు. ఈసారితో మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి సమస్యలన్నీ. ఓకే రండి నాన్నమూర్తి గారు. తప్ప మక్కలు చెల్లి మీకు ఇచ్చేసారు కదా మాట. ఉన్నాను 10 లక్షలు వేసారు. ఎదురంగా మా అమ్మవారిది కాబట్టి మాట అన్నాం కాబట్టి ఆ 10 లక్షలు అన్నాం. ఇది వరకు ఆ 10 లక్షలకి వడ్డీతో కలిపి చేంజ్ పెడతాం. వడ్డీతో కలిపి చేంజ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చినంటే మా బాకీ గుర్తు వస్తుంది మాకు.
బాగున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పాంప్లెట్లో నలుగురికి తమ్ముడు అంటే ఓటు వేస్తున్నాం ఇంటికి, నలుగురు ఆడవాళ్ళు 4 ఇచ్చాయి. రోజు వస్తుంది, ఇప్పుడు సమ్మర్ కదండి, రోజు వేయాలి. మీరు అవసరమైతే లీజుకి తీసుకోండి, ఎక్స్ట్రా అసలు వాటర్ దగ్గర ఇబ్బంది పెట్టకండి. రేపు అక్కడో ట్యాంక్ ఇక్కడో ట్యాంకు ఎవ్రీడే వచ్చేలాగా రేపు వేయించండి కొంచెం. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు అదే ఎవరు పెడతాం, వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర మీకు ఫాలోఅప్ చేసి. రామకృష్ణ అని ఉన్నాడండి, నాగరాజు. నీకు చెప్పింది అప్పుడే మెసేజ్ పెడతానండి ఫోన్ నెంబర్. ఓకే ఓకేమ్మా, రైటమ్మా. నెంబర్ ఎవరు పెట్టమంటారు? ఫోన్ నాగరాజు నెంబర్ అని పెట్టి ఫోన్ నెంబర్ కమిషనర్కి మీరు మాట్లాడి ఏదైనా రాకపోతే నన్ను అడిగమ్మా. రోజు రాకపోతే మాకు స్థలం ఉంది ఇక్కడ, స్థలం అంటే మేము ఎవరో మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకుంటాకే అందరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అదే అందుకనే మీరు ఏంటంటే సైట్ చూసుకోండి. ఈ లోపల సైట్ చూస్తే ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ లోపల నేను కూడా చూస్తాను, ఎక్కడైనా ఒకవేళ స్థలం ఉందని మీరు కూడా చూసుకోండి. ఎక్కడ నుండి మీరు స్థలం లైన్ చేయండి, ఒక 20 లక్షలు 30 లక్షలు నేను పెట్టిస్తాను. ఎవరిదో ఒకరు అదే మీరు చూసుకోండి. ఎక్కడ చోట ఖాళీ ఇప్పుడు ఉన్నదనుకోండి, మీరు ఏదో లైన్ చేసుకుని ఏదైనా వర్కౌట్ చేసుకుంటే ఏమా ఆ 20-30 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇదివరకులాగా 5 లక్షలు 10 లక్షలు అవ్వట్లేదు, నీట్గా కట్టాలని మా ఉద్దేశం. కట్టింది బాగా కట్టాలని ఏమ్మా. ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను కింద ముందు గ్రౌండ్ వేస్తాను, తర్వాత మళ్ళీ సెకండరీ పైన వేస్తాను. మీరు స్థలం ఈ లోపల నాకు లైన్ చేయండి, లేదా నేను రేపు పొద్దున వచ్చిన తర్వాత ఒకసారి మన అధికారులతో కూడా లైన్ చేసి పెడతాను. మన చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. మీకు చేసి బాధ్యత నాది ఏమ్మా. ఏదైనా కట్టాలని చేసి మరి ఇప్పుడు తెలుగులోనే చెప్పాను. ఇప్పుడు అలాగే నేను అదేనమ్మా, రోడ్డు కులాయి ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. మొన్న కోర్టులో అమ్మా అదే మళ్ళీ మీరు ఇంకా అన్ని అక్కర్లేదు. ఇప్పుడు అన్నం ఉడకని 10 మెతుకు పట్టుకోరు కదా, మీరు ఒక మెతుకు ఉడితే దింపేస్తారా లేదా అమ్మా? నేను చెప్పేదండి, ఓ మెతుకు పట్టుకునే కదా మీరు చూసేది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. మీకు ఎంతమంది చెప్పినా రేపు వద్దురా మనం అయిపోను, మన గవర్నమెంట్ వచ్చి ఉంటే. ఈరోజు మన గవర్నమెంట్, రేపు వచ్చింది మన గవర్నమెంట్ అంచేది మనం కూడా గెలిపించుకున్నారు అనుకోండి. రెండు మనయే కాబట్టి ఈసారి మన కోర్టులో ఫరగ వచ్చింది అంటున్నారు, దాన్ని వర్కౌట్ చేసి చేసేస్తాం. ఒకవేళ రాకపోయినా అతను కూర్చోబెట్టి లైన్ చేసేస్తాం. అధికారం ఉంటాయి కదా అటు జెర్సీది, ఇప్పుడు అది చేసిన అతను. నేను ఏదో చేసుకుంటాను, మీకు ఎందుకు. ఈసారి మీకు రాసుకోండి, రోడ్డు వాటరు ఏమ్మా. ఈ లోపల ఈ నెల రోజులు మీకు ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ ఎవ్రీడే వచ్చేలా చేస్తాం. ఒకవేళ 10 రోజులు రాకపోతే నాకు ఫోన్ చేయండి, మన నెంబర్ కూడా ఒకటి. నాగరాజు చూసుకో, మాకు కూడా ఫోన్ చేయండి. మేము ఇప్పుడు మేము పేదల మనుషులే. మేము ఇదివరకు పనులు వేయడం కరెంట్ వేయడం మన టైంలోనే, మళ్ళీ మనమే చేస్తాం, ఇబ్బంది లేదు. మీరు అందరూ మాత్రం అందరూ ఏకాగ్రహంగా ఇట్లుగా ఉండండి ఏమ్మా. నేను నాది బాధ్యత, నేను మీ మనిషిని, పేదల మనిషిని ఏమ్మా చెల్లి. చాలా ఇబ్బంది. ట్యాంక్ వాటర్ ట్యాంక్ అమ్మా, మాకు అయ్యే నీళ్ళండి, మాకు ఏం నీళ్ళు ఇప్పుడు రావట్లేదమ్మా. వస్తుందండి ఇప్పుడు. మరి ఎలా కావాలి మనకి? అంటే రోజు నుంచి రోజు వస్తుంది, సరిపోవట్లేదు. అవి ఎక్కడికి వస్తుంది ట్యాంకరు? ఇక్కడికి అలా కాదు అనేది. ఇప్పుడు అక్కడ ఒక ట్యాంక్ ఇక్కడ ఒక ట్యాంక్ ఒకే రోజు 2 వస్తాయా? అక్కడ ఒక ట్యాంక్ వస్తుంది, ఇక్కడ 2 ట్యాంకులు రావట్లేదు, ఒక ట్యాంకే. ఓ రోజు వీళ్ళకేస్తున్నాడు, ఓ రోజు వాళ్ళకేస్తున్నాడు. అంతే కదా మీరు చెప్పింది. సరే కమిషనర్ మేము అన్ని లైన్ చేస్తాంలే. ఇది రోడ్ కూడా రోడ్ మాట్లాడుతున్నాలేమ్మా. ఎందుకంటే మనం శాంక్షన్ చేసాం. అదే రోడ్డు కుళాయిని, అది కరెంట్ మనమే ఇది వరకు బాగా ఇబ్బంది. కరెంట్ టీడీపీ వచ్చింది. హలో, ఇది ఇప్పుడు మనకి 17వ వార్డు ఈ చిత్రాల చెరువుగట్టు ఉంది కదండి. ఆ చిత్రాల చెరువుగట్టు బ్యాక్ సైడ్ అంతా ఈ ఎస్టీలు వీళ్ళంతా ఉంటారు పాపం. పల్లికీలు వాళ్ళంతా బాగా పేదలు, మొత్తం ఎస్టీ అండి అది చెరువుగట్టు పక్కన. అది యాక్చువల్గా ఏంటంటే పాపం ఇదివరకే మనకి శాంక్షన్ చేసాం.
ఇది రోడ్డుకి వాటర్కి అన్నిటికి ఆ టెండర్లు కూడా పిలిచాము. అయితే ఆడు మళ్ళీ కోర్టులో చెరువుది మాది అని చెప్పి కోర్టులో వేసేప్పుడు 20 సంవత్సరాలు నడుస్తుందిలేండి. అది మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. కానీ మొన్న మనకే వచ్చిందన్నారు మున్సిపాలిటీకి అది త్వరగా. ఓకే, అది ఉంటే మనం మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవచ్చులేండి. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఇది వరకు మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ట్యాంకర్ వచ్చేది వీళ్ళకి రోజుకు. ఇప్పుడు ఏంటంటే ఇది 2 బిట్లు అండి ఏరియా ఈ చిత్రాల చెరువు అంటే ఇక్కడ ఏరియా ఏంటంటే ఇది చిత్రాల చెరువు ఉంటే ఈ పాయింట్ యానాదిపేట అక్కడ పాయింట్ యానాదిపేటలో 2 పాయింట్లు అండి. అక్కడ యాక్చువల్గా అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ అక్కడో ట్యాంకరు ఇక్కడో ట్యాంకరు వేసేవాడు ఇది వరకు. ఇప్పుడు ఒక ప్రతిరోజు కూడా ట్యాంకర్ ఇమ్మని చెప్పాను. ఇప్పుడే కమిషనర్ ఫోన్ చేశాను. రోజు కదా యాసకాలం రోజు ఇమ్మని చెప్పాను. ఇది కూడా కోర్టులో క్లియర్ అయిపోతుందమ్మా. వచ్చేది రేపు మన గవర్నమెంట్ సిమెంట్ రోడ్డు ప్లస్ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు కరెంట్ ఎలాగ ఇచ్చామో అలాగే ఏం చేస్తాం. అది ఇబ్బంది లేదు. బట్టలు రాలేదు మనకి. నేను ఏం చేసుకుని చూస్తాను ఏమ్మా. మంద బాధ్యత ఏమ్మా. మళ్ళీ వచ్చి పండక్కి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది మీకు. అని మాట అంటాం కదా ఏమ్మా. మాట అంటే నిలుపుకునే మనిషిని నేను. ఇప్పుడు ఈ నేను ఎందుకు నేను గవర్నమెంట్ రేపు ట్యాంకర్ ఇప్పుడే చెప్పానమ్మా. అక్కడ లేవా ఇప్పుడు అక్కడ లేవా అక్కడ మాట్లాడాను. నేను చేసి పెడతానమ్మా. మీకు చేస్తేనే మాకు పుణ్యం. ఎవడో పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు. మీలాంటి పేదలకు చేయాలని నా పని. ఇప్పుడు నేను రేపటి నుంచి రోజు పట్టరమ్మా నా ట్యాంకర్. రేపు ట్యాంకర్ వస్తుంది. వచ్చి పండుగ ఏ పండుగ చేసుకుంటారు మీరు? ఓకే, వచ్చి క్రిస్మస్ మీకు సిమెంట్ రోడ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మీకు ఇవ్వట్లేదమ్మా? ఎందుకు? ఎప్పటి నుంచి? ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో మేటల్లో మేంటున్నారండి. చిన్న చిన్న ఇల్లు అండి అద్దెకి వెళ్ళిపోయి ఈ డబ్బులు ఎత్తుకుపోతున్నారండి. మేటల్లో మేము నాకు మానేసేది నేను ఇబ్బంది పడుతున్నాను. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్లతో సంబంధం లేకుండా మీకు పింఛను పెంచి 4,000 రూపాయలు పెంచి మీ ఇంట్లోకి బంగారు పనులు పట్టుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది ఏమ్మా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే పనులని ఇటువంటి ఇతనంతా కూడా మీకు కాకపోతే మీరేంటంటే అందరికీ చెప్పాలి. ఇదిగో నాకు మీటర్లు ఉన్నాయని పింఛను పీకేసాడు. మళ్ళీ ఇంకొకసారి తప్పుజారు వస్తే మళ్ళీ వేరే కారణం ఇంకో కారణం చెప్పి మీ పీకేస్తాడు. ఈ జగన్ రాకూడదని అందరికీ చెప్పాలి మీరు ఏమ్మా. అతను వస్తే అంతే కదా, మీకు తీసినట్టే వేరే వాళ్ళకి తీసేస్తాడు ఏమ్మా. మనకు అటువంటి నిబంధనలు ఏమి ఉండవు. అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు వర్క్ ఏంటనేది మనం చెప్పాలి అమ్మా. బాగున్నారమ్మా? ఒక నిమిషం చేద్దాం. ఇదో ఆల్రెడీ కోర్టులో కొద్ది మన ఫరగ వచ్చిందని అంటున్నారమ్మా. ఆల్రెడీ మన శాంక్షన్ చేసింది. ఆ కోర్టు వల్ల ఆగింది. ఇప్పుడు క్లియర్ అయింది అంటున్నారు కోర్టుది. నేను ఇదని ఏదో నేను చేసి పెట్టి బాగా ఎందుకు ఈసారి మీకు 100% మళ్ళీ ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడుస్తాను నేను. ఓకేనా? అదే అంటున్నాను. ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడిచి వస్తాం మీ దగ్గరికి ఏమ్మా. తప్పనిసరిగా ఈసారి క్లియర్ చేసుకుంటాను. అంటే గవర్నమెంట్ వచ్చింటే వాటికి అయిపోయి ఉండేది. గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఆగిపోయింది. రేపు మాకు వచ్చింది మన గవర్నమెంట్ చేంజ్ బస్ నాది ఏమో. పెద్ద పని ఏమి లేదు నాకు. ఇప్పుడు మీకు చేసి పెట్టాలి. పేదలు మీరు అందరూ 100% రాసి పెట్టుకుని నేను చేసి పెడతాను. కరెంట్ కూడా మన గవర్నమెంట్ అమ్మా. బాగున్నారా అమ్మా? చెల్లి బాగున్నారమ్మా? ఏమ్మా ఇదంతా ఆశీర్వదించాలంతా ఏమ్మా. సైకిల్ కమలం ఏమ్మా. గురుగారు లేదు దగ్గర చెప్తారా? మా మనలో మీరు ఉన్నారని బాబు. ఈయన వచ్చారు కదా నానమూర్తి గారు. మంచి వ్యక్తి గారు, మంచి వాటిలో వచ్చి కలిసారు. బటర్ మిల్క్ అండి. వాటర్ స్టాల్ కలిపింది బటర్ మిల్క్. పెళ్ళిలా ఉన్నాయి చాలా ఇచ్చాయి గ్లాసులో. ఏంటి అరేంజ్మెంట్స్ మా వాడు అంతా ఫుల్ జనసేన కలరు. ఏమా బాగున్నారా? ఇదో నాగేంద్రా
రామ్మోహన్ గారు వీళ్ళు ఆర్డర్ పెట్టారని ఇలా రమ్మన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 4000 పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. ఓకే అండి. బాగున్నారా? తాగేసండి పర్లేదు. పండ్ల ముక్కలు పర్వాలేదు. ఈ కొన్ని బూతులు అవి జరగట్లేదని ఇన్ఫర్మేషన్ నాకు. మన వాళ్ళకి ఇచ్చినా కూడా జరగట్లేదు. ఇప్పుడు పెనుబంధం ఒకటి జరగలేదు, ఒకటి వచ్చింది మనకి. వాళ్ళు ఎవరో చనిపోయారని లేదా బీసీ మీటింగ్ అని అయ్యే సంబంధం ఏంటది. ఏమో బాగున్నారా? మర్చిపోకండి, ఈ పథకాలన్నీ వస్తాయి మనకి. ఏమ్మా వచ్చింది. నెల మీద మీ ఒక్కొక్కరు సంతకాలు పెట్టారు కదా, పట్టుకెళ్ళి 160 కోట్లు తీసుకుని మీ దగ్గర 4 లక్షలు పట్టుకెళ్ళారు మీ అకౌంట్లో. ఆ 4 లక్షలు వడ్డీ 10 లక్షలు ఆ అప్పు లేకుండా చేయాలని మా తాపత్రం. అమ్మా చేద్దాం, ఏం చేయాలి? ఫోటో తీరా? చెప్పాను ఇందాక, వచ్చి క్రిస్మస్కే కుళాయి రోడ్డు ఉంటుందని చెప్పాను. సంవత్సరం ఇప్పుడు రేపు కూడా ట్యాంకర్ అందాక ఈ నెల రోజులు ఇక్కడ అక్కడ కూడా 10 రోజు వేయమని చెప్పాను. రోజు కాదు, 10 రోజు వేయమని చెప్పాను. నాకు 6 నెలల టైమే ఉన్నామని నేను చేసి పెట్టాను. కోర్టు నుంచి క్లియర్ అవుతుంది మనకి. మొన్న డబ్బులు మనం శాంక్షన్ చేసాం, అది కోర్టులో వేసి ఆపాడు కదా. ఇప్పుడు ఈసారి క్లియర్ అయిపోతుంది. కోర్టు మనకే ఫరగా వచ్చింది, మనం చేసి పెట్టాను. చెప్పాను మీకైతే నేను చూసుకున్నాను కదా. నాకు వదిలేండి, నేను చూసుకునే బాధ్యత నాది. ఏమ్మా మనం బాగున్నారా? నాన్నగారికి మా అయ్యగారు అబ్బాయి అండి. మీరే రావాలండి, మీ నాయకత్వం. ఓకే చాలా మరి బాగున్నామ్మా. పర్లేదమ్మా సార్. ఓకే పర్లేదు నిజమా పర్లేదు. ఓకే 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 పర్లేదు. ఓకే అమ్మా, ఓకే అండి. ఏమ్మా మర్చిపోకండి అమ్మా. అదే ఇల్లు కూడా మన బాబు గారితో చెప్పించేసాం కదా, శ్రావణ మాసం అని. విన్నారా మీరు? శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల అమ్మా. ఇంకా పెద్ద టైం లేదు, ఇది మే నెల కదా. జూన్ జూలై అంతే 2 నెలలు ఉంది అంతే మధ్యలో. ఓకేనా? అయినా మీ ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా బ్రదర్. ఏమా మల్లుకృష్ణ గారు అబ్బాయి ఏమ్మా, మన పాత ఎమ్మెల్యే గారు. మీరందరూ ఓట్లు వేసారు కదా 4 సార్లు. సైకిల్ గుర్తు నాన్నకే ఎమ్మెల్యే చేసింది. ఇప్పుడు 5 సార్లు పోటీ చేస్తున్నారు. అన్నారా నువ్వు కూడా రాజా మా సోదరుడు పెట్టు, బలంగా పైకి పెట్టేయాలి. 13వ తారీఖు దాకా కూడా. అదే అందుకనే పెట్టమను. రామనాయుడు గారి నాయకత్వం.
బాగున్నారా? ప్రతి ఓటు సార్కి వేయాలి. ఏమా పింఛన్ 4000 పెంచి మన ఇంటికి వస్తుంది. 4000 మీకు అందరికీ ఏమా అన్ని డబ్బులు మీకు 18,000 వస్తుంది, 15,000 వస్తుంది. ఏమా మీకు 4,000 పెంచి నీకు 18,000, నీకు 15,000. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు చెప్పక్కర్లేదు, మీరు అందరు మనుషుల్లో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు రుణం తీసుకునేలా పని చేస్తాను నేను. ఏమ్మా మా రుణం మీరు తీర్చుకున్నారు. తప్పనిసరిగా. అమ్మా ఎవరు అలమ్మా నమస్తే సార్, బాగున్నారా? జాగ్రత్తగా ఆశీర్వదించాలి. మళ్ళీ ఎందుకంటే మన ప్రభుత్వం రావాలి, మీ అందరికీ భద్రత భరోసా అన్నీ ఉంటాయి. ఏమా వీళ్ళంతా ప్రభుత్వం మీకు తెలియదు ఉంది, అలాగే సెటిల్మెంట్లు ఇవన్నీ అమ్మా మర్చిపోకండి అమ్మా. మీ ఆశలు తీసుకున్నాను. బాగున్నారా సార్? అంటే ఆ డేబేలాగా మెయిన్ రోడ్డు దాదాపు ఆ ముక్క చిన్న ముక్క చాలా కనపడేది బాగోదు. ఓకే పర్లేదు నీకే చెప్పాలి. దానిందా ఇట్రా అమ్మ మధ్యలో బాగున్నారు కదా తమ్ముడు? అన్నా అమ్మా పని చేసేవాళ్ళు ఇక్కడే చెత్త పడుతున్నారు. ఇక్కడ నేను చీకట్లో కూడా చెప్పాను లేదా? ఇప్పుడు ఇక్కడ చెత్త పడేస్తున్నారని చీకట్లో కూడా నేను గుర్తుపెట్టుకుని చెప్పానంటే ఎందుకు చెప్పాను? పాలకొల్లు లోకల్ కాబట్టి, ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాను కాబట్టి మీ ఇల్లు చూసిన వెంటనే ఇక్కడ చెత్త పడేస్తున్నారు పగలన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడో అది ఈ చెత్త ఎక్కడ వేస్తారో తెలియదు, ఇంట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అవునా కదా? అంచేత మీ మనిషిని, మీ ఇంట్లో మనిషిని అన్నీ చేసి పెడతామా? మా అమ్మగారికి ఇప్పుడు వచ్చి ఇల్లు ఇవ్వలేదండి, వృద్ధాశ్రమంలో పెట్టి చూసుకుంటాం. అందుకనే మరి మీకోసం పోరాడాం. ఈ ప్రభుత్వం కనికరం లేదు. రేపొద్దు శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో మిమ్మల్ని పంపిస్తాను. ఇంకేమో మధ్యలో 2 నెలల టైం ఉంది. ఏమా ఇదేమో మే నెల, ఇది జూన్ జూలై వదిలేయండి, ఆగస్టు శ్రావణ మాసం. అది చంద్రబాబు నాయుడు గారితో చెప్పించాం. ఇల్లు లేక ఖాళీ చేపడిపోయిందని వృద్ధాశ్రమంలో పెట్టి చూసుకుంటున్నామండి. అన్ని మీరే అనేసి మేము చూసుకుంటాం. అంతే మీకైతే నేను చేసి పెడతాను చెల్లి, నువ్వేం ధైర్యంగా ఉండు. మా అమ్మనే నిన్ను అక్కడ పంపించే బాధ్యత నాది, చూసుకుందాం. ఏమా మర్చిపోకు. ఏమా పెరాలసిస్ వచ్చిందా? ఓకే చూసి ఇప్పుడు అయ్యి బాబు అది టెన్షన్ ఎక్కువ అయిపోయింది బాబు. నేను చేస్తాను. నేను అది కొంచెం పెన్షన్ కూడా మనకు 6,000 పెట్టిద్దాం. మా అమ్మకు కూడా 6,000 నేను రాయిస్తాను. ఏమా నువ్వు ధైర్యంగా ఉండు. ఏమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా పింఛను 4,000కి పెంచి మీ ఇంటికి బంగారు పనులు పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఏమా కాకపోతే మీరు చేయాలి పని ఏంటంటే ఏమా మీరు ఇంకో పని కూడా చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం వార్డు అంతా తిరిగి ఈ 13 రోజులు మీరు ఇండివిజువల్గా తిరిగి ఇదిగో జగన్కి ఓటేసే వచ్చింది, పింఛన్ తీసేసాడు, మళ్ళీ మీ కూడా తీసేస్తాడు, మళ్ళీ ఇంకోసారి వస్తే అతను రానివ్వకూడదని చెప్పి అందరికి సైకిల్ గుర్తి కమలానికి మీరు కూడా చేంజ్ పెడతాను, అన్ని చేంజ్ పెడతాను. బంగారు పల్లెం నాకే పింఛనే నీకు. పింఛన్ తీసారు, మందులకు వచ్చి మీరు రాసి పెట్టండి. మీరు తీసేసిన పింఛను 4,000 పెంచి మీ ఇంటికి ఇస్తాను నేను. జగన్ దుర్మార్గం అర్థమైంది కదా నీకు? అర్థమైంది. అక్కడ బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు, డమ్మీ బటన్. ఏమని నీ పింఛను తీసే బటన్ నొక్కుతున్నాడు. రేపొద్దున మనం వచ్చాక మీ పింఛను 4,000 రూపాయలు పెంచి బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇస్తాను. పింఛనే నీది, బంగారు పల్లె నాదే. బంగారు పల్లెలో పట్టుకొచ్చి ఇస్తాను. బంగారు పల్లె మాత్రం నాకు వెనక్కి ఇచ్చేయాలి. పింఛన్ ఒకటే తీసుకోవాలి నువ్వు. బంగారు పల్లె కూడా నాదే అనకూడదు. నేను చెప్పాను లేదా మీరు? మరి అది ఒకసారి మీరు చెప్పారంటే మైండ్లో రిజిస్టర్ చేస్తాను. ఎందుకు రిజిస్టర్ చేస్తాను? ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, మీరు అందరూ నాకు తెలుసు కాబట్టి. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసా కరెంట్ స్తంభం మార్చాలని? ఏ మూల ఏముందో తెలియదు నాకు. ప్రతి ఏ మూల ఏం పని చేయాలో నాకు తెలుసు. ఏమా కరెంట్ స్తంభం మార్పిస్తాను, ఇక్కడ కొంచెం ఇంకా నీట్గా కూడా చేంజ్ పెడతాను. ఏమా మీకు ఎలా కావాలంటే చేసి పెడతాను.
ఒక చేపతో 2 చేసా సరిపోదు ఒకటి సరిపోతుంది మర్చిపోకండి అమ్మా చెల్లి రా ఎల్ఎన్టీలో హౌస్ వచ్చింది సార్, వచ్చిందని ఫోన్ చేశారు సార్, కానీ అక్కడ ఏ పని అవ్వలేదు సార్. అవ్వలేదు, అందుకనే మన శ్రావణ మాసంలో పెట్టిద్దాం ఉన్నాం కదా. ఏందా మన పని లేదా మీ దగ్గర వచ్చాడు మన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది. బాగున్నారు కదా అంతా? పాంప్లెట్లో ఉంది తెలుసు చూసారు అందరికీ? ఓకే ఆ పథకాలు అందరికీ చెప్పాలమ్మా. బాగున్నారా? ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, ఇవి పథకాలన్నీ చదువుకోవాలి మీరు. అమ్మా ఇది 15,000, ఇది 15,000, ఈ పాపకు 15,000, మీకు 18,000, మీకు 18,000 పింఛన్ 4,000 పెంచిస్తారు, ఇంటికాడ ఇస్తారమ్మా. బాగున్నారా? అమ్మా చెల్లి అందరికీ డబ్బులు ఇదిగో ఈ 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకేమో 4,000 పింఛను. ఏమ్మా ఇక నీకు కూడా 15,000. ఎప్పుడు అభిమానం ఉంటారు మీరంతా? అంతే 4,000 పింఛను మీకు పెంచి ఇంటికాడ ఇస్తారమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి గాల్పుల్లో తిప్పుతున్నాడు, మనం అలా తిప్పాం గాల్పుల్లో ఎండల్లో ఇంటికే. ఓట్లు మాయే బతులు. థ్యాంక్ యూ బాగున్నారా? మన ఇల్లు వేయాలి ఏమ్మా సరా ఇల్లు కట్టించాలి బాగానా? సైకిల్కి కట్టించాలి సైకిల్. వైఫ్ హస్బెండా? హాస్పిటల్లో చెప్పారు కదండి, అప్పుడు మీరు సపోర్ట్ చేశారు కదండి. బాగున్నా భోజనం చేశారు లేదా? జై బాలయ్య, వెరీ గుడ్. జై బాలయ్య, జై తెలుగుదేశం. ఓకే మరి ఓకే ఫుల్ హ్యాపీ. మీరు గెలుస్తారండి. మనకు 120 సీట్లు. ఓకే చంద్రబాబు ఓకే ఓకే బాగున్నారు కదా? అగ్గిపెట్లు ఉండట్లేదు, గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు అన్నీ ఇలా టిప్ అని కొడుతున్నారు, వెళ్ళిపోతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏమ్మా అమ్మా మీకు 4,000 పింఛను మన ఇంటికి వస్తుంది. అమ్మా మీకు 18,000, మీ 18,000, మీ 18,000, మీ 18,000. అమ్మా ఇక 4,000 పింఛను అందరికి చల్లకొట్టి. ఓకే బాగున్నారా? ఎందుకు 10,000 రూపాయలు అందుకుంటారు కదా రేపొద్దురా? 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదే. అమ్మా మీ ఇంటికి మనం పెట్టుకోలేదు అప్పుడు మొన్న అంటే అది హౌస్ ఉందండి, లోన్ పెట్టుకున్నాము, అది అవ్వలేదు. జగన్ వచ్చిన కానీ మాకు పడలేదు ఇల్లు కోసం. మీకు ఎందుకు రేపు మనం వచ్చాక నేను చేంజ్ పెడతాను. ఏమ్మా ఇది వరకు 2 లక్షలు, ఈ ఇంట్లో 2,50,000 ఇచ్చాము. ఇందులో మన దాసు గారు ఇప్పించాడు 20-30 మందికి. మాకు అసలు లోన్ కూడా ఎందుకు ఈసారి ఇంకా నేను 2,50,000 రాజేష్ వాళ్ళ ఈసారి నేను పెట్టిస్తానులే. మేము హాస్పిటల్ కూడా ఏడో ఈ గవర్నమెంట్లో ఇంకెంత నెల రోజులు పట్టండి అన్నీ మంచి. బాగున్నారా? ఎలా ఉన్నారు అంతా? అంత కష్టపడే వాళ్ళు పని చేసేవాళ్ళం కదా మీ అందరూ. భగవంతుడు ఆశిస్తాడు కొంచెం ఈ మేలు మర్చిపోకుండా మీకు రుణపడి పని చేస్తాను మళ్ళీ. ఏమా మళ్ళీ కరెంట్ ఇవన్నీ మనం చేంజ్ పెడతాం. ఇప్పుడు మాట్లాడితే కరెంటు పోతుంది, నరకం అనిపిస్తున్నారు. బిల్లులు 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లులు. 200 వచ్చి బిల్లు 1000 వస్తుంది, 500 వచ్చింది 3,000 వస్తుంది. రేపు నుంచి స్మార్ట్ మీటర్లు పెడతాడంటే మళ్ళీ ఇటు వస్తాయి. స్మార్ట్ మీటర్లు అంటే ప్రతి గంటకి తిరిగేస్తుంది అది. ఇన్ని కాదు, నేను పాలకొల్లు బిడ్డని, ఇక్కడ పెరిగినవాడిని, ఇక్కడ సమస్యలు తెలుసున్నవాడిని. ఏమ్మా ఎన్నోసార్లు ఇక్కడ ఈ రోడ్లు మనం వేసాం, ఈ డ్రైన్లు మనం వేసాం. ఈ డ్రైన్లు తీయకపోతే క్యాన్ కుట్టినోడు నేను, రాత్రి ఇక్కడ పడుకున్నవాడు నేను, ఈ మంచినీళ్ళ ట్యాంకు మీకు కట్టించినోడు నేను. ఏమ్మా ఇక్కడ సబ్స్టేషన్ కరెంటు పెట్టించినోడు నేను.
మరి ఇన్ని రకాలుగా మీరు ఫోన్ చేస్తే పిలిచే మనిషిని మన అర్ధరాత్రి కరెంటు రాలేదంటే సబ్స్టేషన్ కాడికి వచ్చాను ఏమో వచ్చానో రాలేదా 11 మీకు కరెంట్ ఇచ్చాకే వెళ్ళాను నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నారు ఎక్కడ భీమవరం వెళ్తామని చెప్పండి మన పని ఉంటుంది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళలేం కదమ్మా మీ చేతిలో మనిషిని మీ జేబులో మనిషిని మీ ఇంట్లో మనిషిని అమ్మా ఆశీర్వదించాలి మీరు పర్లేదు పెద్దవాడు నువ్వు ఆశీర్వదించాలి ఇల్లు టిట్కు ఇల్లు రాలేదా అప్పుడు కట్టలేదా మన టైంలో స్థలం వచ్చిందా ఆ స్థలం మన పని చేయదు గోతులో స్థలం ఆ స్థలం నీకు పని చేయదమ్మా పేకల్లోతు నీళ్ళల్లో ఉంది సెంటు పట్ట నీకు ఎప్పుడు కూడా చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చేమో కానీ నీకు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళలేరు నేను మొన్న వెళ్తే నేను బురదలో నడిచి వెళ్ళి కొంతసేపు బండి మీద కొంతసేపు ట్రాక్టర్ మీద వెళ్ళాను ఇంక మీరు ఎక్కడ వెళ్తారో వెళ్ళలేరు సెంటు పట్ట ఇచ్చి మోసం దాకా చేశాడు ఎక్కడ 20 కిలోమీటర్ల దూరంలో దారి తిండి లేదు అది నీకు పని చేయదు రేపు వచ్చాక ఏమన్నా ఇక్కడ లోకల్గా నీకు న్యాయం చేయాలి ఏమా ఇప్పుడు మనకి ఇప్పుడు బూత్ తిరగలేదా డోర్ టు డోరు అక్కడ ఉంది ఏమా వెంకట వచ్చినా ఏ నీళ్ళు రాబో కమిషనర్ గారు కొంచెం రోజు రావట్లేదు నేను లైన్ చేస్తాను ఇంకెంతలే ఇంకా మనకు 30 రోజులు ఈ బాధలో కష్టాలు తర్వాత నుంచి మీకు అసలు ఫుల్ ఇంకా 24 అవర్స్ నేను లైన్ చేస్తాం ఏమా థ్యాంక్ యూ నేను కూడా ఇప్పుడు మొన్న కూడా ఇదివరకు వాటర్ రాళ్ళు నేనే దగ్గరుండి వచ్చి వాటర్ పట్టించాను నమస్తే అండి బాగున్నారా మా నాన్నగారికి మా అయ్యగారు అబ్బాయి అండి మీరే రావాలండి మీ నాయకత్వం ఓకే చాలా బాగున్నామ్మా పర్లేదమ్మా పర్లేదు నిజమా పర్లేదు ఓకే 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 పర్లేదు ఓకే అమ్మా ఓకే అండి మామగారు ఎలా ఉన్నారు ఎవరు పట్టుకొని చెప్తారులేమ్మా సైకిల్కి ఒకటి వేయించండి కమలానికి ఏమా జాగ్రత్త చేయండి వస్తున్నాడా మనోడు కొడుకుట్లేదు ఎత్తనాడా నీ దగ్గర డబ్బులు పెన్ను డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడా ఇన్నే ఒకసారి ఇప్పుడు ఇచ్చి చెప్పయా నువ్వు బండి దారా నువ్వు మీరు చెల్లి రేపు మన ప్రభుత్వం వచ్చినట్టే మీకోసం 6,000 పెట్టారమ్మా హ్యాపీ అయినా సంతోషం కదా 6,000 ఓకే రైట్ 6,000 ఇప్పించే పూసి అయింది మేము తీసుకొచ్చే పూసి పింఛన్ ఇవ్వట్లేదు అదే అంటే ఇదివరకు వచ్చింది పోయిందా అది వచ్చింది ఎలా పోయి ఎందుకు పోయింది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అమ్మా ఇల్లే కనీసం స్లాబ్ లేదు వర్షం వస్తే కుర్చేసి ఇల్లు ఇది అంతేనా దానికోసం నీ పింఛన్ తీసేశారు రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో మీ తీసేసిన పింఛను పెంచి 4,000 రూపాయలు పెంచి బంగారుపల్లిలో పట్టుకొచ్చి మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది ఓకేనమ్మా కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటి ఇదిగో ఈ ఏరియా అంతా కూడా కవర్ చేసి ఇదిగో నాలాంటి పేదరాల్ని దళితుల్ని ఇల్లు లేదు వాకలు లేదు 4 రోజులకి పింఛన్ తీసేశారు ఇటు తప్పు జారి ఇంకోసారి వస్తే మొత్తం అందరు పింఛన్లు పోతాయమ్మా ఇంక రానివి కూడా జగన్ అని అందరికీ చెప్పింటేనే రేపు జూలై నెలలో మీకు 4,000 రూపాయలు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది ఓకేనమ్మా సరిపోతే వేసారు కదా దండ మాకు అవతల పక్క కూడా ఒకసారి చూడాలి సార్ మీరు వచ్చారు కానీ పెళ్ళిళ్ళు
చేద్దాం వీటి బుద్ధులు వచ్చాక నేను చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ప్రచారం కదమ్మా, మళ్ళీ 10 ఆడితే పర్లేదు రాజకీయ ఉండగా నేను చేసి పెడతాను. మీ వాటికి నేను చేసి పెట్టి బాధ్యత నాది. నేను చేస్తాను. నేను ఒకసారి చూసి లేదు అక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు 13వ తారీఖు తర్వాత నాకు ఖాళీ 4వ తారీఖు దాకా మీ దగ్గర కూడా వస్తాను, చూసుకొని చేస్తాను. ఏందాం రేపొద్దు 20 లక్షల ఉద్యోగాలు ఏందాం, లేదంటే నిరుద్యోగులు వచ్చేదాకా ఏందాం. ఓకే సార్ దృష్టి ఓకే ఓకే ఓటు పెట్టామండి. ఓటు పెడితే ఇంకా రాలేదు. జనవరిలో పెట్టామండి ఓటు. ఓటు రాలేదండి, జనవరిలో పెట్టారంటే మాట్లాడతాను. బియ్యలతో మాట్లాడు. అప్పుడే అదే అంజనా అడుగుతున్నాడు మన లాచం ఏమ్మా, ఈ వీధిలో 100 సార్లు వచ్చినాడు నేను. ఆయన ఏమో ఎలక్షన్ నిమిత్తం ఒకసారి వచ్చినాడు. మీరు అర్థం చేసుకోవాలి, నేను మీకు కష్టం వస్తే పరిగెత్తే వ్యక్తిని. ట్యాంకర్ కూడా 10 రోజులు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాను, రోజు వస్తుందంట కదా, 10 రోజులు పెట్టాలని చెప్పి. అది నేను 10 రోజులు పెట్టమన్నాను. రేపటి నుంచి ఫోన్ చేసి మాట్లాడాను. రేపటి నుంచి రాకపోతే నాకు కూడా ఇచ్చాను నెంబర్, మనోడి పేరు. రాకపోతే నాకు ఏమ్మా బాగున్నారా ఏమ్మా, ఆశీర్వదించాలి మీరంతా. ఏమ్మా సైకిల్ కమలం ఉచితంగా ఇస్తానంటాను కొలాయి, ఫ్రీ కొలాయి మీకు. అయితే రేపు నుంచి వచ్చేది ఇంకేంది 4 రోజుల్లో మీ కొలాయిలు మళ్ళీ మీ చేత ఓపెన్ చేద్దాం. బాగున్నారమ్మా? ఓకే 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 వాళ్ళు ఏముంటే తాత్కాలిక సీజన్లో వస్తారు, ఏదో చెప్తారు. మీ మనిషిని 10 సంవత్సరాల నుంచి నన్ను చూస్తారు. మీరున్నారు కదా పెద్దవాడు, ఇప్పుడు ఆశీర్వాదాలు ఆశ్చర్యం కూడా ఇచ్చారు. అలాగే ఆశీర్వాదం అండి, ఆశీర్వాదం ఆశీర్వాదం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుందమ్మా? పింఛన్ ఎంత వస్తుంది? 3000. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వస్తుందో చెప్పారా నీకు? నీకు తెలుసా? నీకు ఎంత వస్తుందో తెలియదు. ఎవరమ్మా బూత్ కమిటీ? ఎవరు ఇక్కడ కన్వీనర్? మళ్ళీ ఇప్పుడు మాకు 10 రోజులు దిష్టిపోయి మళ్ళీ ఇంకో 10 రోజులు దాకా పని చేసుకోవచ్చు. గాలి వస్తుంది, గాలి. కొంచెం ఎంతకంటే కష్టపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏమన్నా రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేస్తే పలిసి మీకు పనిచేసే వ్యక్తులు కదా. కొంచెం వాటర్ ట్యాంక్ కట్టించాం, అక్కడ సబ్స్టేషన్ కరెంటు మీకే చేంజ్ పెట్టాం. ఈ రోడ్లు డ్రైన్లు మీరు ఆలోచించాలి. ఇదిగో వాటర్ ట్యాంకు అంటే మంచినీళ్ళు ఏమంటే కట్టించగలిగాం, అవునా కదా? అలా మీ పనిచేసే వ్యక్తి మీ జేబులో మనిషి, మీ ఇంట్లో మనిషి, అందరికీ చెప్పి చేయించాలి. ఏమా ఇప్పుడు ఏదో డబ్బులు పట్టుకుని వస్తారు, ఉపయోగం లేదు. మళ్ళీ 13 తర్వాత మళ్ళీ కనపడరు మనకి. మళ్ళీ మనం భీమవరం హైదరాబాద్ రాధాకృష్ణ గారు అబ్బాయి ఏమ్మా, మన పాత ఎమ్మెల్యే గారు. మీరందరూ ఓట్లు వేసారు కదా 4 సార్లు. సైకిల్ గుర్తు నాన్నకే ఎమ్మెల్యే చేసింది. ఇప్పుడు 5 సార్లు పోటీ చేస్తున్నారు. నువ్వు కూడా రాజా మా సోదరుడు పెట్టి బలంగా పైకి పెట్టేయాలి. 13వ తారీఖు దాకా కూడా అదే అందుకనే పెట్టమను. బాగున్నారా? ప్రతి ఓటు సార్
ఏమా పింఛన్ 4000 పెంచి మన ఇంటికి వస్తుంది 4000 మీకు అందరికీ ఏమా అన్ని డబ్బులు మీకు 18,000 వస్తుంది 15,000 వస్తుంది ఏమా మీకు 4,000 పెంచి నీకు 18,000 నీకు 15,000 నమస్తే సార్ బాగున్నారా జాగ్రత్తగా ఆశీర్వదించాలి మళ్ళీ ఏదైనా మన ప్రభుత్వం రావాలి మీ అందరికీ భద్రత భరోసా అన్నీ ఉంటాయి ఏమా వీళ్ళంతా ప్రభుత్వం మీకు తెలియని ఉంది అలాగే సెటిల్మెంట్లు ఇవన్నీ జాగ్రత్తగా అమ్మా మర్చిపోకండి అమ్మా మీ ఆశీర్వాదం తీసుకున్నాను బాగున్నా ఫోన్ చేశారు లేదా జై బాలే వెరీ గుడ్ జై బాలే జై తెలుగుదేశం ఓకే మరి ఓకే ఫుల్ హ్యాపీ మీరు గెలుస్తారండి మనకు 120 సీట్లు ఓకే చంద్రబాబు ఓకే ఓకే బాగున్నారు కదా ఏమ్మా అమ్మా మీకు 4,000 పింఛన్ మన ఇంటికి వస్తుంది అమ్మా మీకు 18,000 మీ 18,000 మీ 18,000 మీ 18,000 అమ్మా ఇక 4,000 పింఛను అందరికి చల్లకూడదు ఓకే మీ దగ్గర వచ్చాడు మన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది బాగున్నారు కదా అంతా పాంప్లెట్లో ఉంది తెలుసు ఇచ్చారు అందరికీ ఓకే ఆ పథకాలు అందరికీ చెప్పాలమ్మా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా పింఛను 4,000కి పెంచి మీ ఇంటికి బంగారు పనులు పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ఏమ్మా కాకపోతే మీరు చేయాలి పని ఏంటంటే ఏమ్మా మీరు ఇంకో పని కూడా చేయాలి ఇప్పుడు ఈ మొత్తం వార్డు అంతా తిరిగి ఈ 13 రోజులు మీరు ఇండివిజువల్గా తిరిగి ఇదిగో జగన్కి ఓటేసే వచ్చింది పింఛన్ తీసేసాడు మళ్ళీ మీ కూడా తీసేస్తాడు మళ్ళీ ఇంకోసారి వస్తే అతను రానివ్వకూడదని చెప్పి అందరికి సైకిల్ గుర్తి కమలానికి మీరు కూడా చేంజ్ పెడతాను అన్ని చేంజ్ పెడతాం సంతోషమా ఎమ్మెల్యే చూసుకున్నా బంగారు పల్లె నాకే పింఛనే నీకు తీసారు మందులకు వచ్చి మీరు రాసి పెట్టండి బాబు మీరు తీసేసిన పింఛను 4,000 పెంచి మీ ఇంటికి ఇస్తాను నేను జగన్ దుర్మార్గం అర్థమైంది కదా నీకు అర్థమైంది అక్కడ బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు డమ్మీ బటన్ ఏమని నీ పింఛను తీసే బటన్ నొక్కుతున్నాడు రేపొద్దున మనం వచ్చాక మీ పింఛను 4,000 రూపాయలు పెంచి బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇస్తాను పింఛనే నీది బంగారు పల్లె నాదే బంగారు పల్లెలో పట్టుకొచ్చి ఇస్తాను బంగారు పల్లె మాత్రం నాకు వెనక్కి ఇచ్చేయాలి పింఛన్ ఒకటే తీసుకోవాలి నువ్వు బంగారు పల్లె కూడా నాదే అనకూడదు నేను చెప్పాను లేదా మీరు అది ఒకసారి మీరు చెప్పారంటే మైండ్లో రిజిస్టర్ చేస్తాను ఎందుకు రిజిస్టర్ చేస్తానో ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను మీరు అందరూ నాకు తెలుసు కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసా కరెంట్ స్తంభం మార్చాలని ఏ మూల ఏముందో తెలియదు నాకు ప్రతి ఏ మూల ఏం పని చేయాలో నాకు తెలుసు ఏమా కరెంట్ స్తంభం మార్పిస్తాను ఇక్కడ కొంచెం ఇంకా నీట్గా కూడా చేంజ్ పెడతాను ఏమా మీకు ఎలా కొలండాలు చేసి పెడతాను సరే ఒక చెప్పతో 2 చేసా సరిపోతుంది ఏమ్మా మర్చిపోకండి అమ్మా అదే ఇల్లు కూడా మన బాబు గారితో చెప్పించేసాం కదా శ్రావణ మాసం అని విన్నారా మీరు శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల అమ్మా ఇంకా పెద్ద టైం లేదు ఇది మే నెల కదా జూన్ జూలై అంతే 2 నెలలు ఉంది అంతే మధ్యలో ఓకేనా అయినా మీ ఆశీర్వాదం తీసుకోవాలి కదా బ్రదర్ ఏమా వెళ్ళరా చెల్లెలరా బాగున్నారా ఫోటో తీసుకోవాలా ఫోటో తీసుకో ఫోటో రా ఫోటో గుడ్ ఈవినింగ్ బాగున్నారమ్మా అమ్మా కొంచెం చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కొంచెం ప్లేయర్ కూడా చేస్తుండే మా తరపున అమ్మా భోజనం
ఇచ్చేసాను భోజనం ఎక్కడ ఓట్లు మాయే బతులు థ్యాంక్ యూ బాగున్నారా మా మనీళ్ళే వేయాలి ఏమ్మా సరా ఇల్లు కట్టించాలి బాగానా సైకిల్కి కట్టించాలి సైకిల్ ఏమో బాగున్నారా ఏమో మర్చిపోకండి అమ్మా తమ్ముడు ఏమో ఈ రోడ్లు డ్రైన్లు అన్నీ మనం చేసాం రేపు పొద్దున అక్కడ రిజర్వ్ సైడ్ పార్కు సాయంత్రం పూట హ్యాపీగా ఉండొచ్చు మీరంతా చెప్పాను ఇందాక వచ్చి క్రిస్మస్కే కులాయి రోడ్డు ఉంటుందని చెప్పాను సంవత్సరం ఇప్పుడు రేపు కూడా ట్యాంకర్ అందాక ఈ నెల రోజులు ఇక్కడ అక్కడ కూడా 10 రోజు వేయమని చెప్పాను రోజు కాదు 10 రోజు వేయమని చెప్పాను నాకు 6 నెలల టైమే ఉన్నామని నేను చేసి పెట్టాను కోర్టు నుంచి క్లియర్ అవుతుంది మనకి మొన్న డబ్బులు మనం ట్యాంకింగ్ చేసాం అది కోర్టులో వేసి ఆపాడు కదా ఇప్పుడు ఈసారి క్లియర్ అయిపోతుంది కోర్టు మనకే ఫరగా వచ్చింది మనం చేసి పెట్టాను చెప్పాను మీకైతే నేను చూసుకున్నా కదండి నాకు వదిలేయండి నేను చూసుకునే బాధ్యత నాది ఏమ్మా ఏంటంటారు మీరు వాలంటీర్ చేస్తున్నారా ఏం అక్కర్లేదమ్మా ఏమ్మా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము 10,000 రూపాయల జీతం పెంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాం మీరు వైసీపీ మాయలో కానీ వైసీపీ ఉచ్చులో కానీ పడి మనం రాజీనామా చేయొద్దు జగన్మోహన్ రెడ్డి మీకు చాలీని 5,000 రూపాయల జీతం ఇచ్చి 5 సంవత్సరాలు మిమ్మల్ని ఉపయోగించుకుని మిమ్మల్ని రాజీనామా చేసి రోడ్డు మీద పడేస్తున్నాడు కానీ మిమ్మల్ని మళ్ళీ మీ ఇల్లు నిలబెడతా ఉన్నాం మీ కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ నిలబెట్టేది మేము అవునమ్మా అంచేత రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వంలో ఇదిగో అన్నయ్య నాకు 10,000 రూపాయలు వచ్చినాయని నువ్వు మళ్ళీ ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి రావాలి నువ్వు ఓకేనా మర్చిపోకమ్మా మా వాడు ఎగరేసేస్తున్నాడు చదువుతామా కూడా ఏం చదువుతున్నావు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా మరి ఓకే వెరీ గుడ్ బాగా అల్లరి చేయాలి ఓకేనా బాగా అల్లరి చేస్తున్నావా టీవీ చూస్తున్నావా ఎవరు ఇష్టం నీకు ఏ సినిమాలు చూస్తావు పవన్ కళ్యాణ్ సినిమాలు చూడు ఓకే ఓకే బాగున్నారమ్మా బాగున్నారా ఏదో వాటర్ ట్యాంక్ అన్ని కట్టించి అన్ని చేస్తాను పైపులు అయి పెంచి మీకు ఇస్తాను వాటర్ ఓకే మనకి పేపర్ పాపాలు పేపర్ చేసి పెడతారు ఏం పేరు తేజస్వి ఓకే అమ్మా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తేజశ్రీ దండం పెట్టుకో ఏమన్నా మనకు 10,000 రూపాయలు వస్తాయమ్మా మళ్ళీ వాలంటీర్ చేస్తున్నారు కదా మళ్ళీ 10,000 రూపాయలు ఇప్పిస్తాను మళ్ళీ పాపకి ఓకేనా అంతే ఏం పని మీకు 10,000 రూపాయలు ఇప్పిస్తాను ఓకే ఓకే చెల్లి గొంతు అంతగానో వెళ్ళి ఎక్కడ చూపిస్తున్నారు ఏంటంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత చూద్దాం ఒకసారి రికవర్ అవ్వకపోతే మనం ఏం చేయాలో చూసి సదరన్ సర్టిఫికేట్ పెట్టి చేయించాలి చేయించి మనకి ఏదైనా పెన్షన్ ఇవి కూడా లైన్ చేసి పెడతాం చేస్తానులే కాంగారు పడక ఏం పని మందులు ఇవ్వండి రేపు పొద్దున మనం వచ్చాక ఫ్రీగా మందులు చేయించి పెడతాను ఒక 15 రోజులు 4 రోజులు చూసుకోండి తర్వాత నేను చూసుకుంటాను అమ్మా బాగున్నారా చిట్టి సైకిల్ కమలం ఓకే ఏమ్మా బాగున్నారమ్మా ఏమ్మా అందరూ ఆశీర్వదించాలి కష్టపడే వాళ్ళని పనిచేసే వాళ్ళని పేదల మనిషిని అర్ధరాత్రి 11కి ఫోన్ చేస్తే వచ్చేవాడిని నేను ఏమ్మా ఆశీర్వదించాలి మేము తమ్ముడు నీళ్ళు తాగుతారా ఇప్పుడే తాగాను ఇప్పుడే తాగాను బాగున్నారమ్మా ఎలా ఉన్నారు ప్రార్థన నన్ను కూడా గుర్తుపెట్టుకున్నాను థ్యాంక్ యూ అమ్మా కోళ్ళ
పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మా ప్రియులు నాయన, నా తండ్రి, మా నాయకులు నాయన, మా ఎమ్మెల్యే గారు నాయన రామనాయుడు గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇలాగ ఎలక్షన్ టైంలో ప్రభువా ప్రతి వీధికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబముగా అంగీకరించిన ఆయన ఇదిగో తండ్రి ప్రభువా, ఎలక్షన్ విషయంలో విజయం పొందడానికి అడుగుతున్నప్పుడు ప్రతి వారి మనసును మీరు వారి వైపుకి త్రిప్పి చక్కటి అందరూ కూడా ప్రభువా మరి ఓట్లేసి గెలిపించాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. మా మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన. తిరిగేటప్పుడు వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నీ కాపుదల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి భార్య గారు కూడా తిరుగుతున్నారని తెలిసింది ప్రభువా నాయన. ఆమెకు కూడా ఆరోగ్యం, బలము, శక్తిని దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇరుగు పొరుగు వారు నాయకులు నాయన మరి కార్యకర్తలు అందరూ కూడా నాయన శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. విజయము నీదే తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాచుని బలపరచండి, ఆరోగ్యము, బలము, శక్తిని దాయిచ్చేయండి. మరలా మేము నాయన విజయాన్ని చూస్తాం. మరలా విజయం పొందిన తర్వాత నాయన మరి మా పాలకులు నియోజకవర్గం అంతా నాయన ప్రకటించడానికి కృపనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న దాచుడు మాటలోను నాయన ఎదుగుతండి నడవడికలోను ప్రభువా నీ కాపుదల సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఆరోగ్యం, బలము, శక్తిని దయచేసి మేలు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో బ్రతిమాలి వినంత వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మాకు సహాయం చేయాలి. బాబులు లేవండి ఐదుగురికి. జగన్ ఏమో ఒక రూపాయి సాయం చేయలేదండి మాకు, మీరు తప్ప. ఒక రూపాయి జగన్ మన సాక్షిగా అలాగే చెప్పానండి నేను సమాధానం. ఒక రూపాయి ఇవ్వలేదండి మాకు. 10,000 లోన్ చేపలు ఉన్నాయండి, అందులో అమ్ముతున్నాం. ఒక రూపాయి ఇవ్వలేదండి మాకు ఏమి. 18,000 ఇస్తున్నాడు 45 వాళ్ళకి. ఎందుకు ఇస్తున్నాడో అర్థమవుతుంది. మరి డబ్బు ఎక్కువైపోయి ఇల్లు కూడా మనమే మీరే కట్టించిందండి అది. ఇవ్వండి 5 పిల్లలు, 4 పిల్లలు, అందరూ ఆడపిల్లలు. అందరూ మాట్లాడారు. తప్పనిసరిగా నిమ్మరామరెడ్డి అది మాకు నమ్మకం. పేదలన్నా నేను అభిమాని పేదోళ్ళు బాగా నేనే కదా నేను గుర్తించాను నిలబెట్టాను. మీ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏం పర్లేదమ్మా. ఇదిగో అమ్మా, ఇదిగో ఇందులోనే మనకు ఉంది యువగాళం. అమ్మా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఈ ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. నెల 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు 19,99,999 ఉంటాయి. ఆ ఒక్క ఉద్యోగం నీది, మిగిలిన తీసుకొస్తా. లైట్ ఇలా పడ. బాగున్నారా ఈ పిల్లలందరూ సరౌండింగ్ వల్ల? ఏమ్మా ఇదిగో మన పాంప్లెట్ ఏది? అన్ని పథకాలు అన్నీ ఉన్నాయమ్మా. అమ్మా మీరు అన్నీ చదువుకోవాలి. అమ్మా ఇదిగో ఇందులో ఇదిగో తల్లికి వందనం ఉంది. ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రా. ఇదిగో 15,000 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 నీకు 15,000 మీకు 18,000 నీకు 15,000 ఆవిడకి 4,000 పింఛను. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఓకే ఎంత డబ్బులు వస్తున్నాయో చూసుకోండి మీరు. ఏమా రేపు పొద్దున మీరు లాకర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోద్ది కదా, వాళ్ళందరూ మళ్ళీ నైట్ బయలుదేరుతారు కొట్టేయడానికి. ఎందుకంటే పగల అవకాశం లేదు. ఓకేనా? అందరికీ 15,000. ఓకేనా? హ్యాపీయా? ఓకే అందరూ గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ. జై సైకిల్, జై కమలం. ఓకే రైట్. బాగున్నావా? బాగున్నావా? ఎలా ఉన్నారు? ఏంటన్నారు? పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ ఎంత వస్తుందమ్మా? 3,000 వస్తుంది. వికలాంగుల పెన్షనా? అది ఆయనకి ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఈయనకి 3,000 వస్తుంది. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు 6,000 వస్తుంది. ఈయనకి కూడా 6,000 వస్తుంది. ఏమ్మా ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేది అది 5, ఇది ఒక 3, 8,000 వస్తుంది. రేపు పొద్దున మనం వచ్చాక 2 6 12,000 వస్తుంది. ఓకే 3,000 రూపాయలు కాదు,
6,000 రూపాయలు. ఓకే ఓకే రైట్. ఫుల్ హ్యాపీ. ఏమో సైకిల్ కమలం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు వర్క్ ఏంటనేది మనం చెప్పాలి. అమ్మా బాగున్నారమ్మా? ఒక నిమిషం చేద్దాం. ఇదో ఆల్రెడీ కోర్టులో కొంచెం మన ఫరగ వచ్చిందని అంటున్నారమ్మా. ఆల్రెడీ మనం శాంక్షన్ చేసిందే, ఆ కోర్టు వల్ల ఆగింది. ఇప్పుడు క్లియర్ అయింది అంటున్నారు కోర్టుది. నేను ఇదని ఏదో నేను చేసి పెట్టి బాగా ఎందుకు ఈసారి మీకు 100% మళ్ళీ ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడుస్తాను నేను. ఓకేనా? అదే అంటున్నాను. ఈసారి సిమెంట్ రోడ్డు మీద నడిచి వస్తాం మీ దగ్గరికి. ఏమ్మా తప్పనిసరిగా ఈసారి క్లియర్ చేసుకుంటాను. అంటే గవర్నమెంట్ వచ్చింటే వాటికి అయిపోయి ఉండేది. గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఆగిపోయింది. రేపు మాకు వచ్చింది మన గవర్నమెంట్ చేంజ్ ఇవ్వాల్సింది. అది పెద్ద పని ఏమీ లేదు నాకు. ఇప్పుడు మీకు చేసి పెట్టాలి. పేదలు మీరు అందరూ 100% రాసి పెట్టుకుని నేను చేసి పెడతాను. కరెంట్ కూడా మన గవర్నమెంట్ ఏమ్మా ఇప్పుడు అవి కూడా క్లియర్ అవుతుంది. ఇది కూడా ఏది మనకి కోర్టుది కూడా ఇంకా శాంక్షన్ చేసి ఉన్నాయి డబ్బులు ఆల్రెడీ. ఆ రోడ్డును వాటర్ ఏమ్మా అందరికీ ట్యాంకర్ కూడా చెప్పాను 10 రోజు ఇమ్మన్నాను. అంటే రోజు ఇస్తున్నాడంటే ఇప్పుడు కమిషనర్ చెప్పాను. నేను చూసుకుంటాను. మీకు ఈసారితో మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి సమస్యలన్నీ. ఓకే రండి నాన్నమూర్తి గారు. తప్ప మక్కలే చెల్లి మీకు ఇచ్చేసారు కదా మాట. ఎన్ని కాదు, నేను పాలకొల్లు బిడ్డని, ఇక్కడ పెరిగినవాడిని, ఇక్కడ సమస్యలు తెలుసున్నవాడిని. ఏమ్మా ఎన్నోసార్లు ఇక్కడ ఈ రోడ్లు మనం వేసాం, ఈ డ్రైన్లు మనం వేసాం. ఈ డ్రైన్లు తీపోతే క్యాన్ కొట్టినోడు నేను, రాత్రి ఇక్కడ పడుకున్నవాడు నేను, ఈ మంచినీళ్ళు ట్యాంకు మీకు కట్టించినోడు నేను. ఏమ్మా ఇక్కడ సబ్స్టేషన్ కరెంటు పెట్టించినోడు నేను. మరి ఇన్ని రకాలుగా మీరు ఫోన్ చేస్తే పిలిచే మనిషిని. మన అర్ధరాత్రి కరెంటు రాలేదంటే సబ్స్టేషన్ కాడికి వచ్చాను. ఏమో వచ్చానో రాలేదా 11 మీకు కరెంట్ ఇచ్చాకే వెళ్ళాను నేను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నారు, ఎక్కడ భీమవరం వెళ్తామని చెప్పండి మన పని ఉంటుంది. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళలేం కదమ్మా. మీ చేతిలో మనిషిని, మీ జేబులో మనిషిని, మీ ఇంట్లో మనిషిని అమ్మా ఆశీర్వదించాలి మీరు. పర్లేదు పెద్దవాడు నువ్వు ఆశీర్వదించాలి. వచ్చినా ఏ నీళ్ళు రాబోయే కమిషనర్ గారు కొంచెం రోజు రావట్లేదు. నేను లైన్ చేస్తాను. ఇంకెంతలే ఇంకా మనకు 30 రోజులు ఈ బాధలో కష్టాలు. తర్వాత నుంచి మీకు అసలు ఫుల్ ఇంకా 24 hours నేను లైన్ చేస్తాం. ఏమ్మా అంతే. థ్యాంక్ యూ. నేను కూడా ఇప్పుడు మొన్న కూడా ఇదివరకు వాటర్ రాళ్ళు నేనే దగ్గరుండి వచ్చి వాటర్ పట్టించాను. నమస్తే అండి. ఎన్నిసార్లు వచ్చాను వీధిలోకి? ఈ రోడ్డు వేసింది మనం, ఈ డ్రైన్ వేసింది మనం. చూడు డ్రైన్లో నీరు కదులుతుందా? నీరు కదలకపోతే ఏమవుతుంది? దోమలు పెరుగుతాయి. రన్నింగ్ వాటర్ ఉంటే ఆ ఎగ్గది బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి డెవలప్ అవ్వదు. మీరు చదువుకున్నారు కదా, అలా ఉండిపోయింది కాబట్టి ఎగ్గకి శుభ్రంగా హ్యాపీగా ఉంటుందండి. జగన్ గారికి పేరు చెప్పుకుంటున్నాయి దోమలన్నీ. ఆయన ఉండటం వల్ల మాకు ఇంత సౌకర్యంగా ఉందని చాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పాలకులలో సంతోషించే వాళ్ళు జగన్ పాలన ఎవరున్నారంటే దోమలు. ఆ దోమలకు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎగ్గ ఉత్పత్తి అంతా పెరుగుతోంది. అమ్మా మనం దెబ్బతింటున్నాం. బట్ రోజు వస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ కదండి, ఆ రోజు వేయాలి. మీరు అవసరమైతే లీజుకి తీసుకోండి ఎక్స్ట్రా. అసలు వాటర్ దగ్గర ఇబ్బంది పెట్టకండి. రేపు కొంచెం రేపు అక్కడో ట్యాంక్ ఇక్కడో ట్యాంకు ఎవ్రీడే వచ్చేలాగా రేపు వేయించండి. వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా మీకు అదే ఎవరు పెడతాం, వాళ్ళని ఎవరో ఒకళ్ళది ఇక్కడ మీకు ఫాలోఅప్ చేసి. రామకృష్ణ అని ఉన్నాడు నాగరాజు. నీకు చెప్పింది అప్పుడే మెసేజ్ పెడతానండి ఫోన్ నెంబర్. ఓకే ఓకేమ్మా పెట్టమ్మా. నెంబర్ ఎవరు పెట్టమంటారు? ఫోన్ నాగరాజు నెంబర్ అని పెట్టి ఫోన్ నెంబర్ కమిషనర్కి. మీరు మాట్లాడి ఏదైనా రాకపోతే నన్ను అడిగమ్మా. రోజు రాకపోతే మాకు స్థలం ఉంది ఇక్కడ. స్థలం
స్థలం అంటే మేము ఎవరో మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకుంటాకే అందరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడాల్సి అది అందుకనే మీరు ఏంటంటే సైట్ చూసుకోండి ఈ లోపల సైట్ చూస్తే ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ లోపల నేను కూడా చూస్తాను ఎక్కడైనా ఒకవేళ స్థలం ఉందో మీరు కూడా చూసుకోండి అక్కడ నుండి మీరు స్థలం లైన్ చేయండి ఒక 20 లక్షలు 30 లక్షలు నేను పెట్టిస్తాను అదే మీరు చూసుకోండి ఎక్కడ చోట ఖాళీ ఇప్పుడు ఉన్నదనుకోండి మీరు ఏదో లైన్ చేసుకుని ఏదైనా వర్కౌట్ చేసుకుంటే ఏమా ఆ 20-30 లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఓకేనా అంటే ఇప్పుడు ఇదివరలాగా 5 లక్షలు 10 లక్షలు కావట్లేదు నీట్గా కట్టాలని మా ఉద్దేశం కట్టింది బాగా కట్టాలని ఏమా ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను కింద ముందు గ్రౌండ్ వేస్తాను తర్వాత మళ్ళీ సెకండరీ పైన వేస్తాను మీరు స్థలం ఈ లోపల నాకు లైన్ చేయండి లేదా నేను రేపు పొద్దున వచ్చిన తర్వాత ఒకసారి మన అధికారులతో కూడా లైన్ చేసి పెడతాను మన చేద్దాం ఇబ్బంది ఏమీ లేదు మీకు చేసి బాధ్యత నాది ఏమ్మా ఏదైనా కట్టాలని చేసి మరి ఇప్పుడు తెలుగులోనేగా చెప్పాను ఇప్పుడు అలాగే నేను అదేనమ్మా రోడ్డు కులాయి ఇప్పుడు క్లియర్ అయిపోతుంది మొన్న కోర్టులో ఏమ్మా అదే మళ్ళీ మీరు ఇంకా అన్ని అక్కర్లేదు ఇప్పుడు అన్నం ఉడకని ప్రతి మెతుకు పట్టుకోరు కదా మీరు ఒక మెతుకు ఉడితే దింపేస్తారా లేదా ఏమ్మా నేను చెప్పేదండి ఓ మెతుకు పట్టుకునే కదా మీరు చూసేది ఇప్పుడు కూడా నేను అదే చెప్తూ ఉన్నాను మీకు ఎంతమంది చెప్పినా రేపు వద్దురా మనం అయిపోను మన గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈరోజు మన గవర్నమెంట్ రేపు వచ్చింది మన గవర్నమెంట్ అంచేది మనం కూడా గెలిపించుకున్నారు అనుకుంటారు రెండు మనయే కాబట్టి ఈసారి మన కోర్టులో ఫరగ వచ్చింది అంటున్నారు దాన్ని వర్కౌట్ చేసి చేసేస్తాం ఒకవేళ రాకపోయినా అతను కూర్చోబెట్టి లైన్ చేసేస్తాం అధికారం ఉంటాయి కదా అటు జెర్సీది ఇప్పుడు అది చేసిన అతను నేను ఏదో చేసుకుంటాను మీకు ఎందుకు ఈసారి మీకు రాసుకోండి రోడ్డు వాటరు ఏమా ఈ లోపల ఈ నెల రోజులు మీకు ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ ఎవ్రీడే వచ్చేలా చేస్తాం ఒకవేళ ప్రతిరోజు రాకపోతే నాకు ఫోన్ చేయండి మన నెంబర్ కూడా ఒకటి నాగరాజు చూసుకో మాకు కూడా ఫోన్ చేయండి మేము ఇప్పుడు మేము పేదల మనుషులు మేము ఇదివరకు పనులు వేయడం కరెంట్ వేయడం మన టైంలోనే మళ్ళీ మనమే చేస్తాం ఇబ్బంది లేదు మీరు అందరూ మాత్రం అందరూ ఏకాగ్రహంగా ఇట్లుగా ఉండండి ఏమ్మా నేను నాది బాధ్యత నేను మీ మనిషిని పేదల మనిషి ఏమ్మా చెల్లి చాలా ఇబ్బంది ట్యాంక్ వాటర్ ట్యాంక్ అమ్మా మాకు అయ్యే నీళ్ళండి మాకు ఏం నీళ్ళు ఇప్పుడు రావట్లేదమ్మా వస్తుందండి ఇప్పుడు మరి ఎలా కావాలి మనకి అంటే రోజు నుంచి రోజు వస్తుంది సరిపోవట్లేదు అవి ఎక్కడికి వస్తుంది ట్యాంకరు అనేది ఇప్పుడు అక్కడ ఒక ట్యాంక్ ఇక్కడ ఒక ట్యాంక్ ఒకే రోజు రెండు వస్తాయా అక్కడ ట్యాంక్ వస్తుంది ఇక్కడ రెండు ట్యాంకులు రావట్లేదు ఒక ట్యాంకే ఓ రోజు ఎలకేస్తున్నాడు ఓ రోజు ఆలకేస్తున్నాడు అంతే కదా మీరు చెప్పేది సరే కమిషనర్ మేము అన్ని లైన్ చేస్తాం ఇది రోడ్డు కూడా రోడ్ ఏం మాట్లాడుతున్నాలేమ్మా ఎందుకంటే మనం శాంక్షన్ చేసాం అదే రోడ్డు కులాయిని అది కరెంట్ మనమే ఇంత ఇది వరకు బాగా ఇబ్బంది కరెంట్ టీడీపీ వచ్చింది హలో ఇది ఇప్పుడు మనకి 17వ వార్డు ఈ చిత్రాల చెరువుగట్టు ఉంది కదండి ఆ చిత్రాల చెరువుగట్టు బ్యాక్ సైడ్ అంతా ఈ ఎస్టీలు వీళ్ళంతా ఉంటారు పాపం పల్లికిలో వీళ్ళంతా బాగా పేదలు మొత్తం ఎస్టీ అండి అది చెరువుగట్టు పక్కన అది యాక్చువల్గా ఏంటంటే పాపం ఇదివరకే మనకి శాంక్షన్ చేసాం ఇది రోడ్డుకి వాటర్కి అన్నిటికి ఆ టెంటర్లు కూడా పిలిచాము అయితే ఆడు మళ్ళీ కోర్టులో చెరువుది మాది అని చెప్పి కోర్టులో వేసేప్పుడు 20 సంవత్సరాలు నడుస్తుందిలేండి అది మేనేజ్ చేసుకుంటూ వస్తాడు కానీ మొన్న మనకే వచ్చిందన్నారు మున్సిపాలిటీకి అది త్వరగా ఓకే అది ఉంటే మనం మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవచ్చులేండి కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఇది వరకు మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ట్యాంకర్ వచ్చేది వీళ్ళకి రోజుకు ఇప్పుడు ఏంటంటే ఇది 2 బిట్లు అండి ఏరియా ఈ చిత్రాల చెరువు అంటే ఇక్కడ ఏరియా ఏంటంటే ఇది చిత్రాల చెరువు ఇది పాయింట్ యానాదిపేట అక్కడ పాయింట్ యానాదిపేటలో 2 పాయింట్లు అండి అక్కడ యాక్చువల్గా అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ అక్కడో ట్యాంకరు ఇక్కడో ట్యాంకరు వేసేవాడు ఇదివరకు ఇప్పుడు ఒక ప్రతిరోజు కూడా ట్యాంకర్ ఇమ్మని చెప్పాను ఇప్పుడే కమిషనర్ ఫోన్ చేశాను రోజు కదా యాసకాలం రోజు ఇమ్మని చెప్పాను ఇది కూడా కోర్టులో క్లియర్ అయిపోతుందమ్మా వచ్చేది రేపు మన గవర్నమెంట్ సిమెంట్ రోడ్డు ప్లస్ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు కరెంట్ ఎలాగ ఇచ్చామో అలాగే ఏం చేస్తాం అది ఇబ్బంది లేదు బట్టలు రాలేదు మనకి నేను లైన్ చేసుకుని చూస్తాను ఏమ్మా మంద బాధ్యత ఏమ్మా మళ్ళీ వచ్చి పండక్కి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది మీకు వాటర్ అంటే మాట అంటాం కదా ఏమ్మా మాట అంటే నిలుపుకునే మనిషిని ఇప్పుడు ఈ
నీకు ఎందుకు నేను గవర్నమెంట్ చేద్దాం రేపు ట్యాంకర్ ఇప్పుడే చెప్పానమ్మా. అక్కడ లేవా ఇప్పుడు అక్కడ లేవా అక్కడ మాట్లాడాను నేను చేసి పెడతానమ్మా. మీకు చేస్తేనే మాకు పుణ్యం. ఎవరో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు, మీలాంటి పేదలకు చేయాలని నా పని ఎప్పుడు కూడా. నేను రేపటి నుంచి రోజు పట్టరమ్మా నా ట్యాంకర్. రేపు ట్యాంకర్ వస్తుంది. వచ్చి ఏ పండుగ చేసుకుంటారు మీరు? ఓకే, వచ్చి క్రిస్మస్ కి మీకు సిమెంట్ రోడ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? పెంచుకుంటూ పోతారంటే పెన్షన్ అనుకున్నారు మీరు, ఈ కరెంటు బిల్లులు అనుకోలేదు మీరు. అమ్మా మర్చిపోకండి అమ్మా. చూసారు కదా అర్ధరాత్రులు కరెంట్ ఉండలేదు కదా. ఈయన మళ్ళీ సార్ వచ్చింటే పగలు కూడా ఉండదు. ఇంకా మర్చిపోకండి, ఇక్కడే పడుకుని ఇక్కడే తిరిగిన వాళ్ళం కదమ్మా. చెల్లి రా జాగ్రత్త, నీదే బాధ్యత. ఏంటో కదా 4 ఓట్లు వేయించాలి నువ్వు అమ్మా. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్తే వింటారు అందరం. ఇంకా వీడికి 15,000 వస్తుంది. ఇది ఏమ్మా మర్చిపోకండి. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది, ఆవిడకి 18,000 వస్తుంది. ఏమా మర్చిపోకండి అమ్మా. మరి మొన్న ఏం చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో, రేపు శ్రావణ మాసంలో పంపిస్తామని చెప్పాం కదా. శ్రావణ మాసం అంటే ఇప్పుడు ఆగస్టు నెల డేట్ కూడా ఇచ్చేసాను. అందరిలో దిగబెట్టి బాధ్యత నాది, తాళం చేతులు ఇచ్చి. ఓకేనమ్మా? కొంచెం మరంతా ఆశీర్వదించండి. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, నేను చెప్తాను. మీరేం తెలుసా నీకు? పెన్షన్ ఇవ్వట్లేదు అదే అంటే ఇదివరకు వచ్చింది పోయిందా? అది వచ్చింది అలా పోయి ఎందుకు పోయింది? అమ్మా ఇల్లే కనీసం స్లాబ్ లేదు, వర్షం వస్తే కుర్చేసి ఇల్లు ఇది అంతేనా? దానికోసం నీ పింఛన్ తీసేశారు. రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో మీ తీసేసిన పింఛను పెంచి 4,000 రూపాయలు పెంచి బంగారు పనుల్లో పట్టుకొచ్చి మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. ఓకేనమ్మా? కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇదిగో ఈ ఏరియా అంతా కూడా కవర్ చేసి, ఇదిగో నాలాంటి పేదరాల్ని దళితుల్ని ఇల్లు లేదు వాకలు లేదు 4 రోజులకి పింఛన్ తీసేశారు. ఇటు తప్పుజారు ఇంకోసారి వస్తే మొత్తం అందరు పింఛన్లు పోతాయమ్మా, ఇంక రానివి కూడా జగన్ అని అందరికీ చెప్పింటేనే రేపు జూలై నెలలో మీకు 4,000 రూపాయలు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. ఓకేనమ్మా? సరిపోతే వేసారు కదా దండ. మాకు అవతల పక్క కూడా ఒకసారి చూడాలి సార్. మీరు వచ్చారు కానీ చేద్దాం. మీరు బుద్ధులు వచ్చాక నేను చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ప్రచారాలు కదమ్మా, మళ్ళీ 10 ఆడితే పర్లేదు రాజకీయాలు ఉండగా నేను చేసి పెడతాను. మీ వాటికి నేను చేసి పెట్టి బాధ్యత నాది. నేను చేస్తాను. నేను ఒకసారి చూసి లేదు అక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు 13వ తారీఖు తర్వాత నాకు ఖాళీ 4వ తారీఖు దాకా మీరు ఎక్కడ పడి వస్తాను చూసుకొని చేస్తాను. చేద్దాం. రేపొద్దు 20 లక్షల ఉద్యోగాలు ఏందాం, లేదంటే నిరుద్యోగులు వచ్చేదాకా ఏందాం. ఓకే ఓకే ఓకే. మామగారు ఎలా ఉన్నారు? ఎవరు పట్టుకొని చెప్తారులేమ్మా. సైకిల్కి ఒకటి వేయించండి కమలానికి. ఏమా జాగ్రత్త జాగ్రత్త చేయండి. వస్తున్నాడా మనోడు? కొడుకుట్లేదు ఎత్తనాడా? నీ దగ్గర ఉన్న డబ్బులు పెన్షన్ డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడా? పెట్టినాకుండా ఏదంటే పూజ చెప్తున్నా లేట్ అవుతుంది. రామ్మోహన్ గారు ఒకటోసారి, రామ్మోహన్ గారు రెండోసారి కేసు కొట్టేస్తారు మరి. రండి తులసి గారు. బాగున్నా ఎలా ఉండండి ఎలా ఉండండి. అదే నాకు కనపడలేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు సార్. బాబు గారు ఏమీ లేదు సార్. ఇలా జరగదండి పేటలో. మీతో మాట్లాడదాన్ని. మళ్ళీ ఇప్పుడు మనకు 10 రోజులు దిష్టిపోయి మళ్ళీ ఇంకో 10 రోజుల దాకా పని చేసుకోవచ్చు. గాలి వస్తుంది గాలి.
అప్పుడే అదే అంజనా అడుగుతున్నాను మన లాచం ఏమ్మా ఈ వీధిలో 100 సార్లు వచ్చినాడు నేను. ఆయనేమో ఎలక్షన్ నిమిత్తం ఒకసారి వచ్చినాడు. మీరు అర్థం చేసుకోవాలి, నేను మీకు కష్టం వస్తే పరిగెత్తే వ్యక్తిని. ఇగో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 లెక్కెడతాక నాకే కష్టమైపోతుంది. ఇంత డబ్బులు వస్తాయి మీ అందరికీ ఏమ్మా. అంటే సైకిల్కి కమలానికి వేయించాలి ఏమ్మా. ట్యాంకర్ కూడా 10 రోజులు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాను, రోజు వస్తుందంట కదా, 10 రోజులు పెట్టాలని చెప్పి. అది నేను 10 రోజులు పెట్టమన్నాను. రేపటి నుంచి ఫోన్ చేసి మాట్లాడాను. రేపటి నుంచి రాకపోతే నాకు కూడా ఇచ్చాను నెంబర్, మనోడి పేరు. రాకపోతే నాకు చెప్పాను ఇందాక, వచ్చి క్రిస్మస్కే కులాయి రోడ్డు ఉంటుందని చెప్పాను సంవత్సరం. ఇప్పుడు రేపు కూడా ట్యాంకర్ అందాక ఈ నెల రోజులు ఇక్కడ అక్కడ కూడా 10 రోజులు వేయమని చెప్పాను. రోజు కాదు 10 రోజులు వేయమని చెప్పాను. నాకు 6 నెలల టైమే ఉన్నామని నేను చేసి పెట్టాను. కోర్టు నుంచి క్లియర్ అవుతుంది మనకి. మొన్న డబ్బులు మనం శాంక్షన్ చేసాం, అది కోర్టులో వేసి ఆపాడు కదా, ఇప్పుడు ఈసారి క్లియర్ అయిపోతుంది. కోర్టు మనకే ఫరగా వచ్చింది, మనం చేసి పెట్టాను చెప్పాను. నీకెందుకు నేను చూసుకున్నా కదా, నాకు వదిలేయండి, నేను చూసుకునే బాధ్యత నాది ఏమ్మా. మనం బాగున్నారా? మా నాన్నగారికి మా అయ్యగారు అబ్బాయి అండి. మీరే రావాలండి మీ నాయకత్వం. ఓకే చాలా మరి బాగున్నామ్మా. పర్లేదమ్మా పర్లేదు నిజమా పర్లేదు. ఓకే ఓకే పర్లేదు. ఓకే అమ్మా. ఓకే అండి అమ్మా. ఎందుకు దండలే ఎందుకు వద్దులే ఆరత పర్లేదమ్మా. ఏదమ్మా మనోడేనా మంది ఏరా బాబు లైఫ్ సూపర్గా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఉండాలి. సరిపోద్దమ్మా సరిపోద్ది. థ్యాంక్ యూ. బాగున్నారా? కొంచెం అంతా ఆశీర్వదించాలి ఏమ్మా. నీళ్లు రాకపోతే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాను, కరెంటు పోతే వస్తున్నాను నేను. ఇంకెట్లా మీకు ఏది పోయినా ఏది అవసరం వచ్చినా వచ్చి నిలబడి పని చేయించున్నాను ఏమ్మా. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కరెంటు పోయిందంటే భీమవరం వెళ్ళాలి ఏమో, నీళ్ళు రావట్లేదంటే ఎక్కడ తెప్పించండి. అదే అర్థం చేసుకోండి ఏమ్మా. మీరు పిలిస్తే పలికే మనిషి, పని చేసే మనిషి ఏమ్మా. తీసుకొస్తా లైట్ ఇలా పడ. బాగున్నారా? ఈ పిల్లలందరూ సరౌండింగ్ వల్ల ఏమ్మా. ఇదిగో మన పాంప్లెట్ ఏది, అన్ని పథకాలు అన్నీ ఉన్నాయమ్మా. మీరు అన్నీ చదువుకోవాలి ఏమ్మా. ఇదిగో ఇందులో తల్లికి వందనం ఉంది, ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రా. ఇదిగో 15,000 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 నీకు 15,000 మీకు 18,000 నీకు 15,000 ఆవిడకి 4,000 పింఛను. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఓకే ఎంత డబ్బులు వస్తున్నాయో చూసుకోండి మీరు ఏమ్మా. రేపు పొద్దున మీరు లాకర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోద్దు కదా, వాళ్ళందరూ మళ్ళీ నైట్ బయలుదేరుతారు కొట్టేయడానికి. ఎందుకంటే పగల అవకాశం లేదు. ఓకే ఓకేనా? అందరికీ 15,000 ఓకేనా? హ్యాపీయా? ఓకే అందరూ గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ. జై సైకిల్, జై కమలం. ఓకే రైట్. టిడ్గోలు పెట్టారా? ఎంత కట్టారు? 500. అదే మానవత్వం లేని ముఖ్యమంత్రి 3 నెలల్లో పూర్తయిపోయి ఇల్లుని 5 సంవత్సరాలైనా అరబత్త సిమెంట్ వేయలేదు. రేపు శ్రావణ మాసంలో ఆ ఇంట్లో దిగబెట్టే బాధ్యత నాది. నేను చెప్పడం కాదు, మొన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పించాను గాంధీ బొమ్మల సెంటర్లో, శ్రావణ మాసంలో ఇళ్ళలో పంపిస్తాను. మీకు ఎందుకు, నేను అందులో పంపించే బాధ్యత నా. శ్రావణ మాసంలో ఏమ్మా రేపు ఎందుకు ఓకే ఓకే ఓకే. ఎందుకు శ్రావణ మాసంలో ఏమ్మా ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఆ ఇంట్లో పంపిస్తాం. ఓకే, ఆ ఇంట్లోకి శ్రావణ మాసంలో పంపించకపోతే మా ఇంటికి వచ్చేయండి మీరు. ఓకేనా? బాగున్నావా?
బాగున్నావా? ఎలా ఉన్నారు? ఏంటన్నారు? పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ ఎంత వస్తుందమ్మా? 3000 వస్తుంది. వికలాంగుల పెన్షన్ అది ఆయనకి ఎంత వస్తుంది? 5000 వస్తుంది. ఈయనకి 3000 వస్తుంది. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు 6000 వస్తుంది, ఈయనకి కూడా 6000 వస్తుంది. ఏమ్మా ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేది అది 5 ఇది 3 8000 వస్తుంది. రేపు పొద్దున మనం వచ్చాక 2 6 12,000 వస్తుంది. ఓకే 3000 రూపాయలు కాదు 6000 రూపాయలు. ఓకే ఓకే రైట్. ఫుల్ హ్యాపీ. ఏమో సైకిల్ కమలం ఏంటంటారు? మీరు వాలంటీర్ చేస్తున్నారా? ఏం అక్కర్లేదమ్మా. ఏమా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము, 10,000 రూపాయల జీతం పెంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాం. మీరు వైసీపీ మాయలో కానీ వైసీపీ ఉచ్చులో కానీ పడి మనం రాజీనామా చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి మీకు చాలీని 5,000 రూపాయల జీతం ఇచ్చి 5 సంవత్సరాలు మిమ్మల్ని ఉపయోగించుకుని మిమ్మల్ని రాజీనామా చేసి రోడ్డు మీద పడేస్తున్నాడు. కానీ మిమ్మల్ని మళ్ళీ మీ ఇల్లు నిలబెడతా ఉన్నాం. మీ కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ నిలబెట్టేది మేము. అవునమ్మా? అంచేత రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వంలో ఇదిగో అన్నయ్య నాకు 10,000 రూపాయలు వచ్చినాయని నువ్వు మళ్ళీ ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి రావాలి నువ్వు. ఓకేనా? మర్చిపోకమ్మా. మా వాడు ఎగరేసేస్తున్నాడు కూడా. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ ర్యాంక్ వస్తుందా మరి? ఓకే వెరీ గుడ్. బాగా అల్లరి చేయాలి. ఓకేనా? బాగా అల్లరి చేస్తున్నావా? టీవీ చూస్తున్నావా? ఎవరు ఇష్టం నీకు? ఏ సినిమాలు చూస్తావు? పవన్ కళ్యాణ్ సినిమాలు చూడు. ఓకే ఓకే బాగున్నారమ్మా? ఏమ్మా మర్చిపోకండి అమ్మా. అదే ఇల్లు కూడా మన బాబు గారితో చెప్పించేసాం కదా శ్రావణ మాసం అని. విన్నారా మీరు? శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల అమ్మా. ఇంకా పెద్ద టైం లేదు. ఇది మే నెల కదా, జూన్ జూలై అంతే 2 నెలలు ఉంది అంతే మధ్యలో. ఓకేనా? అయినా మీ ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా బ్రదర్. ఏమా బాగున్నారా? ఏదో వాటర్ ట్యాంక్ అన్ని కట్టించి అన్ని చేస్తాం. పైప్ లైన్ పెంచి మీకు ఇస్తాను వాటర్. మనకు పేపర్ ఈ పాపాలు పేపర్ చేసి పెడతారు. ఏం పేరు? తేజస్వి. ఓకే అమ్మా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తేజశ్రీ. కళ్ళదండం పెట్టుకో. ఏం మనకు 10,000 రూపాయలు వస్తాయమ్మా. మళ్ళీ వాలంటీర్ చేస్తున్నారు కదా, మళ్ళీ 10,000 రూపాయలు ఇప్పిస్తాను మళ్ళీ పాపకి. ఓకేనా? అంతే. ఏం పని మీకు 10,000 రూపాయలు ఇప్పిస్తాను. ఓకే ఓకే చెల్లి. కంపల్సరిగా అలాంటి కావాలి సార్. పెట్టారా మీరు? పెట్టాను సార్. ఆల్రెడీ మీకు పట్ట ఇచ్చాం కదా. ఎంత కట్టారు మీరు? 500. ఓకే పేదవాళ్ళు మీరు. ఇప్పుడు మనకు 500 కట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు 90% పూర్తయినాయి. మొత్తం మన ప్రభుత్వం ఉంటే 3 నెలల ఇంట్లోకి వెళ్ళిపోవాలి మీరు. మీ సాధ్యం అండి. మీ వల్ల సాధ్యం అవుతుంది. మీకు 5 సంవత్సరాలు నెలకు 3,000 4,000 అద్దె అంటే సంవత్సరానికి 40,000-50,000 నష్టపోయారు మీరు. 5 సంవత్సరాల్లో 5,50,000 2,50,000 మీ కట్టి నీళ్ళు ఉండగా ఇక్కడ అద్దె నష్టపోయారు మీరు. అందుకే మేము గట్టిగా మీ తరఫున ఫైట్ చేసాం. అయినా సరే ఈ కనికరం లేదు ఈ ప్రభుత్వానికి. రేపు శ్రావణ మాసంలో మొన్న చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు, రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనతోనే చెప్పించాను. శ్రావణ మాసంలో అక్కడ పంపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన చేసి తెప్పించాను ముఖ్యమంత్రి గారు. అందుచేత రేపు మీకు శ్రావణ మాసం ఆగస్టు నెలలో రెడీగా ఉండండి. అంతే. మీకైతే మీ ఇంట్లో నేను తెప్పెట్టే బాధ్యత. జాబ్ కూడా మీరు ఇద్దాం. ఇప్పుడు అందుకే మనకి ఆ పాంప్లెట్ లో కూడా ఉంది. అదే లక్ష ఇద్దరా? ఓకే ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇంట్లో అద్దెళ్ళలోనే ఉన్నాం కానీ ఇల్లు మట్టుకు మాకు రాలేదు. ఇప్పుడు అదే మనకు అందుకనే బాబు గారితో మనం చెప్పించి 5 సంవత్సరాలు మనం ఫస్ట్ లో కట్టింది లాస్ట్ లో కట్టేసేది. ఇప్పుడు మనం ఇల్లు కూడా మాకు లేకుండా అయిపోయింది.
ఇప్పుడు మనం అందుకని మీ తరఫున ఫైట్ చేసాం. ఎంత ఫైట్ చేసాం? పోస్ట్ కార్డులు ఉద్యమం చేసాం, పాదయాత్రలు చేసాం, సత్యాగ్రహ దీక్షలు చేసాం. నా కుటుంబం అదే కరెక్టే. మరి మీ తరఫున ఏం చేశాను? నా కుటుంబం ఏమా మా అబ్బాయి ఒంట్లో పోలని అబ్బాయి కూడా గాంధీ బొమ్మల సెంటర్లో కుటుంబంతో సహా కూర్చున్నాం సత్యాగ్రహ దీక్షకి. అంతే 36 గంటలేమో అక్కడ నిరాహార దీక్ష చేశాను. 36 గంటలు అక్కడ నిరాహార దీక్ష చేశాను. ఎందుకు మీకు ఆగస్టు నెలలో అక్కడ పంపించే బాధ్యత నాది. ఓకేమా? ఆగస్టు నెలలో మీ ఇంట్లో పంపించే బాధ్యత. పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మా ప్రియులు నాయన, నా తండ్రి, మా నాయకులు నాయన, మా ఎమ్మెల్యే గారు నాయన రామనాయుడు గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇలాగ ఎలక్షన్ టైంలో ప్రభా ప్రతి వీధికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబముగా అంగీకరించిన ఆయన ఇదిగో తండ్రి ప్రభా ఎలక్షన్ విషయంలో విజయం పొందడానికి అడుగుతున్నప్పుడు ప్రతి వారి మనసును మీరు వారి వైపుకి త్రిప్పి చక్కటి అందరూ కూడా ప్రభా మరి ఓట్లేసి గెలిపించాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. మా మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన. తిరిగేటప్పుడు వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నీ కాపుదల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి భార్య గారు కూడా తిరుగుతున్నారని తెలిసింది ప్రభువా నాయన. ఆమెకు కూడా ఆరోగ్యం, బలము, శక్తిని దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇరుగు పొరుగు వారు నాయకులు నాయన మరి కార్యకర్తలు అందరూ కూడా నాయన శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. విజయము నీదే తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాచుని బలపరచండి, ఆరోగ్యము, బలము, శక్తిని దాయిచ్చేయండి. మరలా మేము నాయన విజయాన్ని చూస్తాం. మరలా విజయం పొందిన తర్వాత నాయన మరి మా పాలకులు నియోజకవర్గం అంతా నాయన ప్రకటించడానికి కృపనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న దాచుడు మాటలోను నాయన ఎదుగు తండ్రి నడవడికలోను ప్రభా నీ కాపుదల సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఆరోగ్యం, బలము, శక్తిని దయచేసి మేలు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో బ్రతిమాలు వినంత వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ మధ్యలో బాగున్నారు కదా తమ్ముడు? అన్నా అమ్మా పని చేసేవాళ్ళు ఇక్కడే చెత్త పడుతున్నారు. ఇక్కడ నేను చీకట్లో కూడా చెప్పాను లేదా? ఇప్పుడు ఇక్కడ చెత్త పడేస్తున్నారని చీకట్లో కూడా నేను గుర్తుపెట్టుకుని చెప్పానంటే ఎందుకు చెప్పాను? పాలకొల్లు లోకల్ కాబట్టి, ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాను కాబట్టి మీ ఇల్లు చూసిన వెంటనే ఇక్కడ చెత్త పడేస్తున్నారు పగలన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడో అది ఈ చెత్త ఎక్కడ వేస్తారో తెలియదు, ఇంట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అవునా కదా? అంచేత మీ మనిషిని, మీ ఇంట్లో మనిషిని అన్నీ చేసి పెడతామా? మా అమ్మగారికి కాలు చేపడిపోయింది. మా అమ్మగారికి ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి, వృద్ధాశ్రమంలో పెట్టి చూసుకుంటాం. అందుకనే మరి మీకోసం పోరాడాం. ఈ ప్రభుత్వం కనికరం లేదు. రేపు శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో మిమ్మల్ని అక్కడ పంపిస్తాను. ఇంకేమో అక్కడ మధ్యలో 2 నెలలే టైం ఉంది ఏమా. ఇదేమో మే నెల, ఇది జూన్, జూలై వదిలేయండి. ఆగస్టు శ్రావణ మాసం. అది చంద్రబాబు నాయుడు గారితో చెప్పించాం. ఇల్లు లేక కాలు చేపడిపోయిందని వృద్ధాశ్రమంలో పెట్టి చూసుకుంటున్నామండి. అన్ని మీరే అనేసి మేము చూసుకుంటాం. అంతే, మీకైతే నేను చేసి పెడతాను చెల్లి, నువ్వేం ధైర్యంగా ఉండు. మా అమ్మనే నిన్న అక్కడ పంపించే బాధ్యత నాది. చూసుకుందాం ఏమా, మర్చిపోకు ఏమా. పెరాలసిస్ వచ్చిందా? ఓకే, చూసి ఇప్పుడు అయ్యి బాబు టెన్షన్ ఎక్కువ అయిపోయింది బాబు. నేను చేస్తాను. నేను అది కొంచెం పెన్షన్ కూడా మనకు 6,000 పెట్టిద్దాం. మా అమ్మకు కూడా 6,000 నేను రాయిస్తా ఏమా. నువ్వు ధైర్యంగా ఉండు ఏమా, నేను చూసుకుంటా ఏం పర్లేదు. మాకు సహాయం చేయాలి. బాబులు లేవండి 5గురికి. జగన్ ఏమో 1 రూపాయి సాయం చేయలేదండి మాకు, మీరు తప్ప. 1 రూపాయి జగన్ మన సాక్షిగా అలాగే చెప్పానండి నేను సమాధానం. 1 రూపాయి ఇవ్వలేదండి మాకు. 10,000 లోన్ చేపలు ఉన్నాయండి, అందులో అమ్ముతున్నాం. 1 రూపాయి ఇవ్వలేదండి మాకు. ఏమి 18,000 ఇస్తున్నాడు 45 వాళ్ళకి. ఎందుకు ఇస్తున్నాడో అర్థమవుతుంది. మరి డబ్బు ఎక్కువైపోయి ఇల్లు కూడా మనమే అన్ని అలా మీరే కట్టించిందండి. అది ఇవ్వండి. 5 పిల్లలు, 4 పిల్లలు, అందరూ ఆడపిల్లలు. 6 ఉండాలి కదా. అందరూ మా పిల్లలు. తప్పనిసరిగా నిమ్మరామరెడ్డి అది మాకు నమ్మకం. పేదలను నేను అభిమానే. నేనే కదా నేను గుర్తించాను. ఇల్లు అది నిలబెట్టాను. మీ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏం పర్లేదమ్మా. ఇదిగో అమ్మా, ఇదిగో ఇందులోనే మనకు ఉంది యువగాళం. అమ్మా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఈ ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. నెల 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు 19,99,999 ఉంటాయి.
ఆ ఒక్క ఉద్యోగం నీది, మిగిలిన వాళ్ళకి. ఎందుకంటే కొంచెం మీ పాదయాత్రకు దృష్టి మొత్తం పోవాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మా ఆడపడుచు ఆశీర్వదించో సరిపోతుంది అమ్మా, తప్పనిసరిగా అమ్మా మీ అందరికి రుణం తీర్చుకులా పనిచేస్తాం. మరి తాగుతారా? అదే ఇప్పుడే తాగాను, ఇప్పుడే తాగాను. బాగున్నారమ్మా? వీళ్ళు ఎలా ఉన్నారు? మా అన్నయ్య వస్తారు, డౌట్ ఏమీ లేదు, వస్తారు. ప్రార్థన దాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. పోన్లా? పర్లేదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీకు చెప్పక్కర్లేదండి, మీరు అందరి మనసులో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు రుణం తీసుకునేలా పని చేస్తాను నేను అమ్మా. మా రుణం మీరు తీర్చుకున్నారు. తప్పనిసరిగా అమ్మా. ఎవరు అల్లమ్మా? డోర్ టు డోర్ అమ్మా. తమ్ముడు ఏం మా కొట్ట తిరగట్రే వదిలి మళ్ళీ నీకు వచ్చి అన్ని లైన్ చేయాలి కదా, మరి మీ పనే కదా నాకుంటా. మరేంటి హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నాను, పని ఉంది మా ఊరిది. అమ్మా చెల్లి మర్చిపో, కష్టపడి వాళ్ళు పని చేసేవాళ్ళు ఏమ్మా. రాత్రి 11 ఫోన్ చేసిన 10 వ్యక్తిని ఏమ్మా. ఏమ్మా ఇది ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించామంటే మనం కట్టించాం, రోడ్డు మనం వేయించాం, ట్రైన్ మనం వేసాం, ఇటుకోళ్ళు 400 ఇచ్చాం ఏమ్మా. మీరందరూ ఆచరణ, ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. కమలం సైకిల్ ఏమ్మా. దానికి ఏమో దండ మాకే పర్లే బేవారం అయితే ఇద్దరు ఒకటి గొల్లాగా ఇద్దరు కలిపేసి బాగున్నారా? మర్చిపోకమ్మా, ఆదరించాలి. సైకిల్ కమ్మనం బాబాయ్, మర్చిపోకమ్మా, సైకిల్ కుడితే మర్చిపోక. పింఛన్ మన 4000 మన ఇంటికి మర్చిపోకండి అమ్మా. అమ్మా చెల్లి రా. ఎల్ఎన్టీలో అవసరం వచ్చింది సార్, వచ్చిందని ఫోన్ చేశారు సార్, కానీ అక్కడ ఏ పని అవ్వలేదు సార్. అవ్వలేదు, అదే మన శ్రావణ మాసంలో పెట్టిద్దాం ఉంటాం కదా. ఏందా మన పని లేదా? ఎంతకాలం అయింది? ఎక్కడ చూపిస్తున్నారు? చేయించండి, రేపు పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత చూద్దాం ఒకసారి. రికవర్ అవ్వకపోతే మనం ఏం చేయాలో చూసి సదన్ సర్టిఫికేట్ పెట్టి చేయించాలి. చేయించి కొంచెం మనకి ఏదైనా పెన్షన్ ఇవి కూడా లైన్ చేసి పెడతాం. చేస్తానులే, కంగారు పడతాం. ఏం పర్లేదు, మందులు ఇవ్వండి. రేపు పొద్దున మనం వచ్చాక ఫ్రీగా మందులు అన్ని చేయించి పెడతాను. ఒక 15 రోజులు 4 రోజులు చూసుకోండి, తర్వాత నేను చూసుకుంటాను. బాగున్నారా? వీళ్ళందరూ బాగున్నారు కదా ఏమ్మా? వీళ్ళందరూ కొంచెం అందరికీ చెప్పి చేయించండి, కష్టపడే వాళ్ళు పని చేసేవాళ్ళు ఏమ్మా. ఈ రోడ్డు, ఈ డ్రైను, ఇక్కడ వాటర్ ట్యాంకు అన్నీ మనం చేసినాయి. దాసు గారు ఉన్నారు, ఎస్సీ సప్లైలు అన్నీ చేసి పెట్టాం. మళ్ళీ దాసు గారు గిఫ్ట్ కింద ఇవ్వాలి మీరు, మంచి మెజార్టీ ఇచ్చి. అవునా? దాసు గారు లేని లోటు తీర్చాలి మీరంతా, ఓకేనమ్మా? ఆయన మీకు చేసిన సేవకి గిఫ్ట్ కింద మంచి మెజార్టీ 1 సైడ్గా ఇవ్వాలి మన వార్డు, ఓకేనా? రేపు ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పించేశాను, శ్రావణ మాసంలో అక్కడ పంపిద్దాం, ఆ డబ్బులు కూడా బ్యాంకులు లేకుండా ఉచితంగా పంపించాలని చెప్పాం చంద్రబాబు నాయుడు. అందరికీ చెప్పండి ఏమ్మా. జగన్ వచ్చి మళ్ళీ మోసం చేశాడు. 5 సంవత్సరాలు అరబత్త సిమెంట్ వెళ్ళలేదు, 1 రూపాయి పెట్టలేదు. 5 సంవత్సరాలు అద్దెలో నలిగిపోయాం. రేపు శ్రావణ మాసంలో ఆ ఇంట్లోకి తీసుకెళ్లే బాధ్యత నాది ఏమ్మా. శ్రావణ మాసం అది కూడా బ్యాంకు లోన్ కూడా లేకుండా చేద్దాం ఏమ్మా. 10 లక్షలు నెత్తి మీద అప్పు పెట్టాడు మీకు, అవి కూడా తీసేస్తాం మేము ఏమ్మా. బాగున్నారా? చిట్టి సైకిల్ కమలం ఓకే. ఏమ్మా బాగున్నారమ్మా? ఏమ్మా అందరూ ఆశీర్వదించాలి, కష్టపడే వాళ్ళని, పనిచేసే వాళ్ళని, పేదల మనిషిని అర్ధరాత్రి 11కి ఫోన్ చేస్తే వచ్చేవాడిని నేను ఏమ్మా. ఆశీర్వదించాలి మేము తమ్ముడు.
రాలేదండి ఏమా రాలేదండి తిరగడానికే రండి రంజేబు రండి ఏమ్మా ప్రార్థన చేయ ఎప్పుడు కూడా బాగున్నారా మీరంతా మీ ఆశీర్వాదం వాళ్ళంతా బాగున్నాయి అమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్ అండి మరి ఇక్కడ తీసేసి ఉంటారు అమ్మా వాటర్ ట్యాంక్ మా పరిస్థితి అందరూ మా వాళ్ళు వేసుకుంటాం తీసేసాను మొత్తం మీద చెప్పేస్తున్నాం కాదు జూలై 1వ తేదీన మీ ఇంటికి 12,000 రూపాయలు బంగారు పల్లెలు పట్టుకొచ్చి మీ ఇంటికి ఇస్తాం ఓకేనా సూపర్ ఇవన్నీ అర్థమవుతున్నాయి ఓకే ఓకే చూస్తాను ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇక ప్రసాద్ నోట్ ఆశీర్వాదం అన్ని మీ మనసులో మేము మీరు మా బిడ్డ పెద్ద కొడుకు మీరు పెద్ద కొడుకు అందరూ మీ పెద్ద కొడుకు మీరు మీరు ఎప్పుడు చల్లగా పసుపు నిండుగా ఉండాలి ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం మీరు అందరూ ఆశీర్వదించి ఏమ్మా చేంజ్ పెట్టాలి ఏమ్మా ఆశీస్సులు ఇవ్వాలి పెద్దవాడు నువ్వు ఆశీస్సులు ఇస్తే అందరూ మరి అమ్మా 5 ఓట్లు మాయే బతులు థ్యాంక్ యూ బాగున్నారా మన ఇల్లు వేయాలి ఏమ్మా రా ఇల్లు కట్టించాలి బాగానా సైకిల్కి కట్టించాలి సైకిల్